కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. అనిల్ ఏకేవి అంటే అందరూ గుర్తుపడతారు. ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్గా, అనలిస్ట్గా. సో ఇవాళ మరి హైదరాబాద్లో, తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ చేయాలి, ఎంత చేయాలి, ఎప్పుడు పెరుగుతుంది అన్నీ అడుగుదాం. అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ఎక్కడో 200 కిలోమీటర్లు, 150 కిలోమీటర్ల దూరంలో మనకి ఇంత భూమి ఉంది అని చెప్పు ఉంటే మనకి ఇవాళ ఏంటి తృప్తి? నాకేంటట అంటే ఏం చెప్తారు? తృప్తి అనేదానికి కొలమానం ఏం లేదు మేడం. మీరు అడిగిన మౌలికమైన ప్రశ్న, ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. హైదరాబాద్ అనేది మనకు ఈరోజు భౌతికంగా లేక భౌగోళికంగా కనపడేది. ఇదంతా మీరు క్షుణ్ణంగా ఎంత స్టడీ చేస్తుంటారనిపిస్తుంది. బట్ ఐ విల్ టెల్ సమ్ స్టాటిస్టిక్స్. 1990లో 1990లో హైదరాబాద్ జనాభా 40 లక్షలు. ఇదే హైదరాబాద్ జనాభా 1990 నుంచి మనకు ఈ తెలంగాణ ఏర్పడే సమయానికి 80 లక్షలు. అంటే నగరం గత 10 సంవత్సరాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఆలోచించండి. ఐడియల్ ప్లేస్ ఫర్ పీపుల్ టు ఇన్వెస్ట్, టు లివ్. ప్రపంచంలో 2 రకాల జనాభాలు ఉంటుంది. ఒకటి అర్బన్ జనాభా, రెండోది రూరల్ జనాభా. ఈ మధ్య లకడికా పూల్, ఖైరతాబాద్, మాసప్ ట్యాంక్, ఆ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల రేడియస్లో ఉండే ప్రాంతం ఎలా పరిగణించబడుతుంది? అది కొత్తదా, పాతరా? దానికి ఎప్పటికీ చెప్తే చాలా బ్లంట్గా ఉంటుంది, ఫీల్ అవుతారేమో చాలా మంది. చాలా ఇట్ విల్ బి వెరీ హార్ష్ ఆల్సో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత స్లమ్ అయినా ఆశ్చర్యపోకూడదు ఈ ప్రాంతం అంతా. ఈ ప్రాంతం డెవలప్మెంట్ లేదు ఆ ఏరియాలో. డెవలప్మెంట్ ఓవర్ అయిపోయింది. ఈ ప్రాంతాలలో ఇల్లు ఉండేవాళ్ళు, కొంచెం పాత ఇల్లు, అది అమ్మేసి ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అంటారా, అక్కడే ఉండడం బెటర్? న్యూ జనరేషన్ ఏం కోరుకుంటారు? 60 ఫీట్ రోడ్ కావాలని కోరుకుంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అనేది. టౌన్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ రెసిడెన్షియల్ కూడా. సంవత్సర కాలంలో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యాయని అన్నారు. ఆర్ వి రైట్ వెన్ యు సే దట్? నో, యు ఆర్ రైట్. ఇట్ ఈస్ నాట్ పర్సెప్షన్, ఇట్ ఈస్ రియాలిటీ. ఏమైందంటే దేర్ ఆర్ సమస్య వరకు వస్తుందనంటే ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య వాడికి తెలియదు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే అంటాడు. మీరు అన్నట్టుగా స్టెబిలైజ్ అయ్యాయి ప్రైసెస్. యాక్చువల్లీ ఇట్స్ అ గ్రేట్ టైం టు బై. అలా చూసుకుంటే ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ టైం టు బై. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలా చేయాలి, ఎలా అసలు రిసెర్చ్ చేయాలి? ఎకనామిక్ జోన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడున్న కండిషన్లో మీరే చెప్పండి మాకు. మీకు బెంగళూరు హైవే అంతా ఎకనామిక్ జోనే, శ్రీశైలం హైవే అంతా ఎకనామిక్ జోనే. ఈ లొకేషన్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, నెవర్ బై అన్అప్రూవ్డ్ లేఅవుట్స్. ఒకటి, ల్యాండ్ కొనేప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గ్రోత్ కారిడార్లో కొనుక్కోండి. అది హైవే ఫేసింగే ఉండాలి. మినిమం 100 ఫీట్ రోడ్ ఉండాలి. రేట్ని మీరు బార్గెన్ చేయండి ఇప్పుడున్న కండిషన్లో. మూడోది, మీరు ఖచ్చితంగా నాన్ రేరా అప్రూవ్ కొనకూడదు, అది నేరం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జనరల్గా ఐ వాంట్ టు టెల్ ద పీపుల్ ఆల్సో బయింగ్ ద ల్యాండ్స్, మీరు ఒక ప్రాపర్టీ కొనాలని మీరు డిసైడ్ అయ్యి పిచ్చి చెప్పుకుంటూ వస్తారు. డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దట్స్. ఇది 100 రూపాయల బాండ్ పేపర్ మీద మీరు డబ్బులు ముట్టినట్టు ఒక రసీదు తీసుకోవడము, పే ద మనీ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. డోంట్ గెట్ హరీ ఇన్ పేయింగ్ యువర్ 100% ఆఫ్ మనీ మచ్ బిఫోర్ దట్. ఇంకొక ముఖ్యమైన విషయం, దెర్ ఆర్ లాట్ ఆఫ్ మనీ లాండరింగ్ స్కామ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ హైదరాబాద్. అవును, మీరు ₹1,00,00,000 పెడితే మీకు 1,50,00,000 ఇస్తాను సంవత్సరంలో ఎవరైతే చెప్తున్నాడో ఖచ్చితంగా వాడు మేము విజిల్ బ్లో చేయాలి. అది పాసిబుల్ కాదు, అది ఫ్రాడ్. అందరికీ నమస్కారం. ఇట్ ఈస్ మనీ టైమ్ ఆన్ ఐ డ్రీమ్. ఎక్స్క్లూజివ్గా ఈ సిరీస్ ఆల్మోస్ట్ ప్రతి వారం ఒక్కొక్క ఆస్పెక్ట్ ఆఫ్ ఇన్వెస్టింగ్ గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. వన్స్ అగైన్ ఇవాళ చాలా క్రూషియల్ ఆస్పెక్ట్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ అన్నది అనాదిగా ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్పి కూడా రియల్ ఎస్టేట్ ఒక భూమో, ఓ సెంట్ భూమైనా ఉండాలి మనిషికి, అలాగే ఒక ఇల్లు ఉండడానికి ఉండాలని చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, సెంట్ కాదు, ఎకరం భూమైనా ఉండాలి, దాని మీద మనం లాభాలు కూడా ఆర్జించాలని చెప్పి చాలామందికి కోరిక పుడుతోంది. సో భూమి లిమిటెడ్ రిసోర్స్ కాబట్టి న్యాచురల్లీ ఎప్పటికైనా వాల్యూ పెరుగుతుందన్నది ముమ్మాటికి నిజం. మనతో పాటు అనిల్ ఏకేవి అంటే అందరూ గుర్తుపడతారు. ఆయన ఫైనాన్షియల్ అడ్వైజర్గా, అనలిస్ట్గా, అండ్ అలాగే ప్రపంచ పోకళ్ళన్నీ కూడా రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలని విశ్లేషిస్తూ బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ వచ్చారు. సో ఇవాళ మరి హైదరాబాద్లో, తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ చేయాలి, ఎంత చేయాలి, ఎప్పుడు పెరుగుతుంది అన్నీ అడుగుదాం. అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. సో భూమి ఎప్పుడు కూడా మంచిదే అనిపిస్తుంది, కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఆ భూమిని ఇప్పుడైతే మనం ఎంజాయ్ చేయలేం.
ఎక్కడో 200 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరంలో మనకి ఇంత భూమి ఉంది అని చెప్పి ఉంటే మనకి ఇవాళ ఏంటి తృప్తి, నాకేంటట అంటే ఏం చెప్తారు? తృప్తి అనేదానికి కొలమానం ఏం లేదు మేడం. రైట్. ఓకే, తృప్తి మీ సాటిస్ఫాక్షన్ మీరు వ్యక్తిగతంగా అనుభవిస్తున్నారా, లేకపోతే మీ కుటుంబం కోసం అనుభవిస్తున్నారా, లేకపోతే వాళ్ళకు ఏదైనా వెల్త్ క్రియేట్ చేస్తున్నారా దాని మీద ఆధారపడి ఉంటుంది. తృప్తి ఈజ్ డైరెక్ట్లీ రిలవెంట్ టు యువర్ మైండ్ సెట్. సో ఈ నా ఇప్పుడు మీకు ఒక పెద్ద ప్యాలెస్ 100 ఎకరాల ప్యాలెస్లో ఉన్నా మీరు ఉండేది 10x10 గదిలోనే. అంతే కదా. మీరు ఎంత పెద్ద మీ దగ్గర 1000 ఎకరాలు ఉన్నా 10,000 ఎకరాలు ఉన్నా మీరు తినేది ఆ భోజనమే. అదే అనిపిస్తుంది. మీరు తిరిగేది అదే కార్లో అదే సీట్లోనే, మీరు 4 సేఫ్టీ సీట్లోనే ఉంటారు, మీరు అంతకన్నా దాటరు. సో ఇదన్నీ మెంటల్ బ్లాక్స్. అంటే నాకు నేను ఇది అనుభవించట్లేదా అనేది దిస్ ఆర్ ఆల్ మెంటల్ బ్లాక్స్. ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ. మనందరికీ పిల్లలు ఉన్నారు. ఒక మనిషి తన జీవితాన్ని తన మనుగడ ఎందుకు సాధిస్తాడు? తన కుటుంబం కోసం, అంతే కదా, తన ముందు తరాల కోసం. రేపు మనకు ముందు తరాలు లేరు, మనకు భవిష్యత్తు లేదు, మనకు పిల్లలు లేరు, మనకు అవసరం లేదు, సింపుల్ లైఫ్లో బ్రతికేద్దాం, ఈ రోజు కోసం బ్రతికేద్దాం అంటే దాని గురించి ఇష్యూ లేదు, దాని గురించి చర్చ లేదు, డిస్కషన్ లేదు. నాకంటూ పెడిగ్రీ ఉంది, నాకంటూ పిల్లలు ఉన్నారు, నాకంటూ నా రక్త సంబంధికులు ఉన్నారు, నా ముందు తరాలు ఉన్నారు, నా భవిష్యత్తు ఉన్నప్పుడే ఇష్యూ వస్తుంది. అవును. ఇంత కష్టపడేది రాత్రి మగళ్ళు మన కోసం కాదు, మన పిల్లల కోసమే. 50 ఏళ్ళ తర్వాత ఎవరు కడుపుండా భోజనం చేయలేరు. ఎంత గొప్పవారైనా సరే అన్నిటినీ కంట్రోల్ చేసుకోవాల్సిందే, ఫుడ్ హ్యాబిట్స్ని. 50 తర్వాత 60 తర్వాత అయితే మందుల మీద ఎక్కువగా ఉంటారు మ్యాక్సిమం జనాలు. ట్రూ. సో వాళ్ళు ఉండేది ఏముంది, 70 years దాటిన వ్యక్తి సగం టైం హాస్పిటల్లో ఉంటే సగం టైం ఇంట్లో ఉంటాడు. అవును. స్టిల్ దే రన్ ఫర్ ద అర్నింగ్ ఆఫ్ మనీ. ఒక ప్యాషనేట్గా వాళ్ళు డబ్బు సంపాదన కోసం లేదా వెల్త్ క్రియేషన్ కోసం పరిగెడుతూ ఉంటారు. దానికి ప్రధానమైన కారణం వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళ బాధ్యత పట్ల వాళ్ళకున్న నిబద్ధత. అవును. మీరు అడిగిన మౌలికమైన ప్రశ్న, ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇరుగ్గా ఉన్న ఏరియాస్లో ఉందామా, అక్కడ ఖరీదైన ప్రాంతాలు, లేదా విశాలమైన హైదరాబాద్లోకి వెళ్దామా అనేది ప్రశ్న. కరెక్ట్. ముందు హైదరాబాద్ ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. హైదరాబాద్ అనేది మనకు ఈరోజు భౌతికంగా లేక భౌగోళికంగా కనపడేది ఆ పటన్ చెరువు నుంచి మొదలు పెడితే ఇక్కడ శంషాబాద్ వరకు. అంతే. ఇది మనకు తెలిసిన హైదరాబాదు. ఇదే హైదరాబాదు ఒక 100 ఏళ్ల క్రితము ఈ కాచిగూడ, నింబోలి అడ్డ, లేకపోతే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉండేది. ఒక 200 ఏళ్ల క్రితము ఇదే హైదరాబాదు మీకు కేవలం చార్మినార్ ప్రాంతం వరకే ఉండేది. ఒక 300 ఏళ్ల క్రితం హైదరాబాద్ అనేది ఒక చార్మినార్ వరకే పరిమితమై ఉండేది. 400 ఏళ్ల క్రితం హైదరాబాద్ లేనే లేదు. కరెక్ట్. అంత ముందుకు ఉండేది గోల్కొండ సంస్థానం. ఆ గోల్కొండ సంస్థానంలో హైదరాబాద్ అన్న చిన్న గ్రామం. హైదరాబాద్కి ఏం పేరు ఉందో తెలియదు, రకరకాల పేర్లు చెప్తుంటారు, బట్ రియల్ నేమ్ హైదరాబాద్ ఏంటో మనకు తెలియదు. యాక్చువల్లీ చెప్పుకునే వాళ్ళు బోల్డ్ చెప్పుకుంటారు. ఈ గోల్కొండ సామ్రాజ్యము ఏదైతే ఉందో మనకి, గోల్కొండ సామ్రాజ్యంలో హైదరాబాద్ అంతర్భాగం కావడము, దానికన్నా కొంచెం ముందుకు వెళ్తే ఇది కాకతీయలో అంతర్భాగం, కాకతీయ రాజుల్లో అంతర్భాగం. కాకతీయ రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళు పరిపాలించే వాళ్ళు, వాళ్ళు వెస్టర్న్ వాల్స్ని ఫోర్టిఫై చేసుకోవడం కోసం గోల్కొండని ప్రతాపరుద్రుడి కాలంలో ఫోర్టిఫై చేశారు. తర్వాత బహుమని సుల్తాన్లు వచ్చారు, వాళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత హైదరాబాదు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు మొదటిసారి. కులీ కుతుబ్ షా మీద వీళ్ళు దండయాత్రలు చేశారు. ఔరంగజేబు, కులీ కుతుబ్ షాలు వెళ్ళిపోయారు. ఔరంగజేబు తరఫున ఉన్న నిజాం రాజులు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో ఆజంజాయిలు, ఆ వంశస్థులు 7 రాజులు, వాళ్ళు పోయారు. భారత స్వాతంత్రం వచ్చింది, విలీనము విమోచనం ఏదో జరిగింది. తెలంగాణ ఆంధ్రతో కలిసింది, ఆంధ్ర నుంచి తెలంగాణ వేర్పడింది. హైదరాబాద్ మళ్ళీ చాలా ఇండిపెండెంట్ సిటీగా ఉంది. సో మీరు లాస్ట్ 450 years చరిత్ర తీసుకుంటే ఇన్ని జరిగాయి హైదరాబాద్లో. అవును. ఎంతోమంది వచ్చారు. ఫస్ట్ కాకతీయులు వచ్చారు, బహుమని సుల్తాన్లు వచ్చారు, బాదామి చాళుక్యులు వచ్చారు, తూర్పు చాళుక్యులు వచ్చారు, వేంగి చాళుక్యులు వచ్చారు, పశ్చిమ చాళుక్యులు వచ్చారు, వాళ్ళ తర్వాత కులీ కుతుబ్ షాయిలు వచ్చారు, ఆజంజాయిలు వచ్చారు, వాళ్ళ నిజాం రాజు, వాళ్ళ తర్వాత భారత స్వాతంత్రం, తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోవడము, ఆంధ్రాలో విలీనము, అక్కడి నుంచి తెలంగాణ సపరేట్ స్టేట్ కావడము, తెలంగాణ సపరేట్ స్టేట్ అయిన తర్వాత 3 ఎన్నికలు జరగడం, ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయి చూస్తున్నాం. ఇది పెద్ద పరిణామక్రమం ఇది. సో ఈ పరిణామక్రమం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారు, ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది ఆలోచనల్ని ఇందులో పెట్టారు, ఒక నగరాన్ని అభివృద్ధి చేశారు. 5 కిలోమీటర్ల రేడియస్లో ఉండే హైదరాబాద్ 5 లక్షలతో ఉండే జనాభా ఈరోజు వాట్ వీఆర్ టుడే బట్ 1.2 crores. అవును. 1,20,00,000 వచ్చింది ఈరోజు. మొత్తం హిస్టరీ మీరు అప్పచెప్పేశారు. ఇదంతా మీరు క్షుణ్ణంగా ఎంత స్టడీ చేసి ఉంటారనిపిస్తుంది. అంటే మీకు బిజినెస్ అనలిటిక్స్ అంటేనే ఇది కదా. అంతే కదా. డెమోగ్రఫిక్స్ మీద వెళ్తాము. ఇంకా నేను స్టాటిస్టికల్గా వెళ్ళట్లేదు, ఇంకా వెళ్ళుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అన్ని పూర్తి స్థాయి లెక్కలు ఉంటాయి అందులో. బట్ ఐ విల్ టెల్ సమ్ స్టాటిస్టిక్స్.
1990లో 1990లో హైదరాబాద్ జనాభా 40 లక్షలు. ఇదే హైదరాబాద్ జనాభా 1990 నుంచి మనకు ఈ తెలంగాణ ఏర్పడే సమయానికి 80 లక్షలు అయింది. 1990 to 2014 మధ్యలో 2015 మధ్యలో ఈ 25 సమయంలో ఈ 25 yearsలో ఇట్ హాస్ గోట్ డబుల్డ్. ఇట్ టుక్ 25 years ఫర్ దిస్ పాపులేషన్ గెట్ డబుల్డ్. రైట్. 80 lakhs నుంచి 1.1 to 1.15 crore రావడానికి, అక్కడి నుంచి ఇంకో 50% అగ్రిగేట్గా పెరగడానికి జస్ట్ 10 years. రైట్. అంటే నగరం గత 10 సంవత్సరాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఆలోచించండి. సో ఈ అభివృద్ధి అనేది మనం యాక్చువల్లీ చెప్పాలంటే ఆర్గానిక్ గ్రోత్. ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ కన్సాలిడేషన్. నిజమైన అభివృద్ధి ఏం కాదు. ఇది ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు పాలకులు, ఒక ప్లాట్ఫామ్ తయారు చేశారు. ఆ ప్లాట్ఫామ్లో ఇండస్ట్రీని మొబిలైజ్ చేశారు. ఆ ప్లాట్ఫామ్లో మీకు ఒక బ్యూటిఫికేషన్ తీసుకొచ్చారు, శాంతి భద్రతలను కాపాడారు, మనకు సెస్మోగ్రఫిక్ సేఫ్టీ ఉన్న ప్రాంతం ఇది, వాటర్ అవైలబిలిటీ తీసుకొచ్చారు. ఈ బేసిక్స్ అని చేశారు. శాంతి భద్రతలు, ఎలాంటి వాటరు, ఇరుకు రోడ్లను కొంచెం వెడల్పు చేయడము, ఇలాంటివన్నీ చేసి నగరానికి ఒక ఇమేజ్ తీసుకొచ్చారు. ఇట్ ఈస్ ఆల్రెడీ ఏ గ్లోబల్ సిటీ. కొంచెం దాన్ని గ్లామరైజ్ చేశారు. విచ్చలుడిగా పెట్టుబడులు వచ్చాయి. హైదరాబాద్ స్టార్టెడ్ కాంట్రిబ్యూటింగ్ 50% టు తెలంగాణ జీడిపి, విచ్ ఇస్ క్లోజ్ అబౌట్ $100 billion మన జీడిపి. నౌ వీ నీడ్ టు థింక్ ఇది ఆర్గానిక్ గ్రోత్. అవును. ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నగరం 10 సంవత్సరాల్లో మీకు ఒక అభివృద్ధి చూపించింది ఆర్గానికల్గా. ఇందులో కొన్ని ఎస్ఇజెడ్స్ ప్లాన్ చేశారు, ఫార్మా సిటీ అని ప్లాన్ చేశారు, ఏఐ సిటీ అని ప్లాన్ చేశారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని ప్లాన్ చేశారు. అవును. రకరకాల ప్లానింగ్స్ జరిగాయి. ఇవన్నీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ కావాల్సిన టైం వచ్చింది. కరెక్ట్. దిస్ ఆర్ సపోజ్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్. నో ఇవన్నీ ఎగ్జిక్యూషన్ మోడ్లోకి వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది. ప్రాబ్లీ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఒక ఓవర్ నైట్ జరగదు ఇది. 1 year, 2 years, 3 years, 4 years, 5 years టైం పడుతుంది. 5 years, 10 years టైం పడుతుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా వీ విల్ ఎమర్జ్ యాజ్ ఎ 1 trillion ఎకానమీ, తెలంగాణ రాష్ట్రాన్ని 1 trillion ఎకానమీ చేయాలని కలలు కంటున్నామని ఆయన కూడా చెప్పారు. వెరీ పాజిటివ్ సైన్ ఆయన మాట్లాడడం కూడా. అట్లా ప్రతి పాలకులు ఎవరైతున్నారో వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎట్ ది సేమ్ టైం మనం ఆర్గానిక్ గ్రోత్ నుంచి నౌ వీ విల్ గెట్ ఇన్ టు ఇన్ఆర్గానిక్ గ్రోత్. రైట్. దీనికి 3 పరిణామక్రమాలు ఉన్నాయి, 3 ప్రధానమైన ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ప్రపంచీకరణ ఇంకా వేగంగా జరగడం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న డీప్ సీక్ లాంటివి, లేకపోతే మనం మాట్లాడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి, మనం మాట్లాడుతున్న ఎలక్ట్రానిక్ వెహికల్ లాంటివి, మనం మాట్లాడుతున్న ఫార్మాసిటీ లాంటివి, మనం మాట్లాడుతున్న మైక్రో ఫ్యామిలీ సిస్టమ్స్ లాంటివి, ఇవన్నీ కూడా ఒక కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ లాగా ఇవన్నీ డైరెక్ట్ ఇంపాక్ట్ హైదరాబాద్ మీద చూపిస్తాయి. రైట్. ఎప్పుడైతే రాబోయే ముందు తరాలు వచ్చే 5 నుంచి 6 సంవత్సరాల్లో కొత్త తరం ఎవరుతున్నారో వాళ్ళందరూ మళ్ళీ మైక్రో ఫ్యామిలీ సిస్టంలోకి వస్తారో ఈ నగరం ఇక్కడ నుండి మీకు ఇంకొక 30-40% అభివృద్ధి చెందుతుంది. కరెక్ట్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న రీజనల్ రింగ్ రోడ్ దాటుకొని ఇంకొక 30-40 kilometers వెళ్ళిపోతుంది, విస్తరిస్తుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే నౌ వీఆర్ ఎట్ 1.1 to 1.2 crores ఆఫ్ పాపులేషన్. యాంటిసిపేట్ పాపులేషన్ ఇస్ అరౌండ్ 1.5 to 1.6 crores. ఎప్పటికి? ఇంకొక 6 నుంచి 7 సంవత్సరాల్లో. ఎక్కువ టైం పడుతుంది. 2030-2032 కల్లా మనకు 1.6 to 1.7 crores మనము గ్రాస్ పాపులేషన్లో ఉంటాము. 1.5 to 1.6 మధ్యలో నెట్ పాపులేషన్లో ఉంటాం. న్యాచురల్లీ హైదరాబాద్ గుండెకాయ కూడా అటు మూవ్ అవుతుంది. అయితే లేదు ఇండివిజువల్గా బోల్డ్ గుండెకాయలు వస్తాయంటారా? మనకు ఆల్రెడీ సాటిలైట్ సిటీస్ అని గుండెకాయలు తయారు చేసి పెట్టారు. అదే ఓకే. మనకు ఆల్రెడీ సాటిలైట్ సిటీస్ అని చెప్పి హైదరాబాద్ చుట్టుపక్కల మనకు 7-8 సాటిలైట్ సిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ గుండెకాయలే. ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే దే హావ్ బికమ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. అవును. దే ఆర్ నౌ దిస్ సిటీస్ హావ్ బికమ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. వాటికి వీటికి ఏం తేడా లేదు. మనం అనుకున్న ఏవైతే సాటిలైట్ సిటీస్ అనుకున్నామో మొదట్లో 10 సంవత్సరాల క్రితం, సాటిలైట్ సిటీస్ అన్ని కూడా ఇప్పుడు హైదరాబాద్లో అంతర్భాగం అయిపోయాయి. దే ఆర్ పార్ట్ ఆఫ్ నౌ మెయిన్ సిటీ. అవును. ఇప్పుడు ఈ గుండెకాయలకు మళ్ళీ ఎక్స్టెన్షన్ కావాలి, మళ్ళీ ఆర్టికల్స్ ఫిక్స్ చేయాలి, మళ్ళీ కొత్త సిటీస్ ఏర్పరచాలి. ఇక్కడ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటారు అంటే రియల్ ఎస్టేట్ ప్లస్ ఒక శోభ తయారవడానికి, అఫ్ కోర్స్ ప్రత్యేక రాష్ట్రం అని పక్కన పెడితే వాట్ ఎల్స్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ బికమింగ్ అ వెరీ వెరీ ఐడియల్ ప్లేస్ ఫర్ పీపుల్ టు ఇన్వెస్ట్, టు లివ్? ప్రపంచంలో ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనము, చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రపంచంలో 2 రకాల జనాభాలు ఉంటుంది. ఒకటి అర్బన్ జనాభా, రెండోది రూరల్ జనాభా. అర్బనైజేషన్ అనేది గత 20 సంవత్సరాల్లో ఇట్ హాస్ మూవ్డ్ ఫ్రమ్ 18% to 24%. అర్బన్ పాపులేషన్ భారతదేశంలో 24% ఉంది. మన ఇండియాలో అర్బన్ పాపులేషన్, రికగ్నైజ్డ్ అర్బన్ పాపులేషన్ 24% ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ పాపులేషన్ టు హిట్ అరౌండ్ 40% బై 2040. 2040కి అర్బన్ పాపులేషన్ మనకు ఆల్మోస్ట్ 40% కాంట్రిబ్యూట్ చేస్తుంది మొత్తం ఓవరాల్ డెమోగ్రఫీలో. రైట్. ఇది ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామం. ఇది వరల్డ్ వైడ్గా జరుగుతుంది. ఇది ఎక్కడైనా సరే అర్బన్ పాపులేషన్ డెవలప్ అవుతుంది. వృత్తి, విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఈ మౌలికమైన టాక్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్గా, అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. రెండోది ఫ్యాసినేషన్ టువర్డ్స్ సిటీ.
మూడోది అగ్రికల్చర్ నుంచి జనాలు ఇండస్ట్రీ వైపు మళ్ళడం, అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ వైపు వెళ్ళడం. అగ్రికల్చర్ ఎందుకు మరి అగ్రికల్చర్ లేదా అంటే అగ్రికల్చర్ కూడా ఉంది, బట్ అగ్రికల్చర్ పూర్తి స్థాయిగా ఆటోమైజ్ అయిపోతుంది రోజు రోజుకు. కరెక్ట్. ఒకప్పుడు గ్రామంలో 1000 మంది పనిచేసే వాళ్ళు, కూలీనాలు చేసుకునే వాళ్ళు, ఈ రోజు వాళ్ళందరి పని ఒక ట్రాక్టర్ చేస్తుంది. సో అలాగా వీళ్ళు వృత్తుల కోసం కొత్త వృత్తులు వెతుక్కోవడానికి నగరాల వైపు ప్రయాణించడం మొదలుపెట్టారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అది మీకు ఒక కొత్త మెషిన్ వచ్చింది అనుకోండి మార్కెట్లో, అగ్రో మెషిన్, ఆ ఊర్లో ఒక 200 మంది మాయమైపోతారు. అవును. ఒక కొత్త అగ్రో మెషిన్, కొత్త ట్రాక్టరు, లేకపోతే కొత్త ఇంకేదైనా వచ్చింది అనుకోండి, అక్కడ ఒక 10% జనాభా మాయమైపోయి వాళ్ళు నగరాలకు వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రిప్లేస్మెంట్ మెకానిజం ద్వారా జరిగింది. సో నగరాలు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే మెకనైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ది అగ్రికల్చర్, అదొకటి. రెండోది విద్యా ఉపాధి కల్పన. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ సంస్థల్లో కొన్ని రకాల ఇండస్ట్రీస్ మాత్రమే కాంట్రిబ్యూట్ చేసేది. ఈరోజు ఐటీలో ఏముందో మనకు కూడా తెలియదు. ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళకు కూడా తెలియదు రేపు పొద్దున ఏ కొత్త ప్లాట్ఫామ్ వస్తుందో, రేపు పొద్దున ఏ కొత్తది, ఇప్పుడు డీప్ సీక్ లాంటివి ఏమొస్తున్నాయో, చాట్ జీపీటీ అని మనం లాస్ట్ 1 yearలో విన్నవే. ఇలాంటి కొత్త ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ఫార్మా లాంటి ఇండస్ట్రీ ఉంది, అది చాలా బృహత్తరంగా విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది. టెక్స్టైల్ లాంటి ఇండస్ట్రీ ఉంది, ఓటీసీ లాంటి ఇండస్ట్రీ ఉంది. మీకు ఇండస్ట్రీ చాలా ఎక్స్పాండ్ అవుతుంది, మనకు తెలియకుండా చాప కింద నీరులాగా విపరీతంగా ఫాస్ట్ ఎక్స్పాండ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. రెస్టారెంట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, విపరీతంగా రెస్టారెంట్స్ కల్చర్ వచ్చేసింది మనకు. స్విగ్గీ లాంటి కల్చర్ వచ్చింది, జొమాటో లాంటి కల్చర్ వచ్చింది. సో ఇవన్నీ ఈ ఆధునీకరణలో బై ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే నగరాలని విస్తరింపజేయడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించాయి. కరెక్ట్. దీనికి అన్నిటికన్నా మించింది ఏంటంటే నగరాలు మరీ ఎందుకు వెళ్తాయంటే ఉద్యోగ ఉపాధి, ఆరోగ్యం ఇది ఒకటే కాదు. దిస్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ద రీజన్. జనాభా ఇంకొక రీజన్, మన ఎదుగుతున్న జనాభా. ప్లస్ ఐ థింక్ క్లైమాటికలీ ఆల్సో మనం ఒక దాదాపు ఐడియల్ కండిషన్లో ఉన్నాం. ఐడియల్ కండిషన్ కాబట్టే ఆ రోజుల్లో వీళ్ళు కాకతీయులు ఏం చేశారు, గోల్కొండని ఫోర్టిఫై చేశారు. అవును. ఈ రోజు కాదు, దాదాపు 600-700 సంవత్సరాల క్రితమే ఇది ఐడియల్ పీఠభూమి. తెలంగాణ అనేది దక్కన్ పీఠభూమి. తెలంగాణ మొత్తం ఈ పీఠభూమి అనేది ఒక్క హైదరాబాద్ పరిమితం కాదు. ఇది అందులో హైదరాబాద్ ఉంది, బీదర్ ఉంది, బేరార్ ఉంది, షోలాపూర్ ఉంది, మనకు మహారాష్ట్రలో ఆలంద్ ఉంది, ఇక్కడికి వస్తే మనకు గుల్బర్గా ఉంది. ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా పీఠభూమి అంటాం. ఒకప్పుడు అది హైదరాబాద్, కర్ణాటక అనేది, ఇప్పుడు సపరేట్ కర్ణాటక రాష్ట్రం అయిపోయింది, మనం తెలంగాణ రాష్ట్రం అయిపోయాం. ఇది పీఠభూమి, హైట్లో ఉంటుంది, ఆల్టిట్యూడ్ ఎక్కువ, మీకు చలి ఎక్కువ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం మంచి వాతావరణం ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది వాతావరణం, కూల్గా ఉంటుంది. మీకు ఇప్పుడు ఎండాకాలం వచ్చినా సరే మీకు సాయంకాలం 4-5 కూల్ ఆఫ్ అయిపోతుంది. రెండోది సెసిమోగ్రాఫిక్ ప్రకారం ఏంటంటే భూకంపాలు రాని ప్రాంతం ఇది. మూడోది అన్నిటికన్నా ముఖ్యమైనది మనకు ఈ పర్టికులర్ ప్లేస్కు వాటర్ అనేది ఎప్పుడు ఇష్యూ కాదు. మనకు జీవనదుల మధ్యలో ఉన్న ప్రాంతం ఇది. గతంలో మనకు గొలుసుకట్టు చెరువులు ఉండేవి, దాన్ని మిషన్ భగీరథ అని చెప్పేసి కేసీఆర్ గారు ఇనిషియేట్ చేసి అద్భుతమైన కార్యక్రమం చేపట్టారు. డ్రింకింగ్ వాటర్ మనకు మిషన్ కాకతీయ అని చెప్పి ఏర్పరిచారు. ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్తున్నారు పాలకులు. ఇప్పుడు కూడా ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్లీ ఫోకసింగ్ ఆన్ ఎంక్రోచ్మెంట్స్. ఇవన్నీ తీసేయాలి, హైడ్రాబెట్టి ఇవన్నీ ఎంక్రోచ్మెంట్స్ తీసేయాలి, మళ్ళీ చెరువులను పునరుద్ధరణ జరగాలి, లేదా ఆక్రమిత స్థలాలని క్లియరెన్స్ చేయాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం అలాగే చేస్తుంది. సో ఎవ్రీబడి ఈజ్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ ఎ బిగ్ వే. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మనం అనుకుంది పీఠభూమిని ఎప్పుడో ఐడెంటిఫై చేశారు. 1000 సంవత్సరాల క్రితమే పీఠభూమిని ఐడెంటిఫై చేశారు, కాకతీయులు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి ఇక్కడికి రాగలిగారు. హైదరాబాద్కు గోల్కొండ సామ్రాజ్యం ఏర్పరిచారు, గోల్కొండ బిరాదరి, గోల్కొండ సుబేదారి దాన్ని ఏర్పరిచారు. అక్కడి నుంచి హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. ముచుకుందా నది ఏతుందో సో కాల్డ్ మన మూసీ నది, దాని పరివాహక ప్రాంతంలో అద్భుతమైన వ్యవసాయం జరిగేది. అది డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేది. ఒకవైపు కృష్ణా నుంచి మనకు వాటర్ ఉండేది, ఒకవైపు గోదావరి నుంచి వాటర్ ఉండేది, గొలుసుకట్టు చెరువులు ఉండేవి. సో భూగర్భ జలాలు అనేది, నికర జలాలు ఎప్పుడు మనకు అవైలబుల్గా ఉండేది. అవును. సో నగరంలో మీకు 300-400 చెరువులు ఉండేవి. దానివల్ల ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది కాదు. దెర్ వాజ్ నెవర్ ఎ డర్త్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ ది సిటీ, ఆల్వేస్ ఇట్ వాజ్ యాంపుల్ అవైలబుల్. దానివల్ల మనకు సిటీ ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండేది. రకరకాల పార్కులు, చెరువులు, బగీచాలు. హైదరాబాద్ ఈస్ కాల్డ్ టు బి ఇస్తాంబుల్ ఆఫ్ ఏషియా పసిఫిక్ రీజన్. అవును, కరెక్ట్. హైదరాబాద్ ఈస్ కాల్డ్ టు బి ఇస్తాంబుల్ ఆఫ్ ఏషియా పసిఫిక్ రీజన్. హైదరాబాద్లో లేని జాతులు, నానా జాతి సమ్మేళనం. మీకు ఇక్కడ లేని భాషలు, 80 రకాల భాషలు మాట్లాడతారు మనుషులు. మోస్ట్ ఐడియల్ ఒక మినీ ఏం చెప్పాలి, ఒక గ్లోబ్, ఒక ప్లానెట్ ఉంది ఇక్కడ హైదరాబాద్లోనే. బికాజ్ మీరు అన్నట్టుగా అన్ని రకాల భాషలు, వేషధారణలు, ఫుడ్ హ్యాబిట్స్, ఇంకా జాతీయ అంతర్జాతీయ అనేక రకాల బిజినెస్లు, అనేక రకాల సంస్కృతులు కనిపిస్తాయి. పాత నగరం, కొత్త నగరం అసలు పక్క పక్కన అక్కచెల్లెల్లో ఉంటూనే కొత్త నగరం చూస్తే ఒక డౌన్ టౌన్ శాన్ ఫ్రాన్సిస్కోలా అనిపిస్తుంది. అవును. పాత నగరం చూస్తే ఆ హెరిటేజ్ కల్చర్ అలా ఇంకా సజీవంగా కనిపిస్తుంది. మీరు శాన్ ఫ్రాన్సిస్కో ఉన్నారు కాబట్టి ఒక ఉదాహరణ చెప్తే మీకు, సమ్వేర్ ఇన్ 1600 శతాబ్దంలోనో 1400 శతాబ్దంలోనో ఈ స్కాండినేవియన్ దేశాల వాళ్ళందరూ కూడా అమెరికా వెళ్ళారు.
ఈస్ట్ కోస్ట్ ఆఫ్ అమెరికా విచ్ ఇస్ నౌ న్యూయార్క్. వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్న నేటివ్ అమెరికన్స్ని తరిమేసి ఎస్టాబ్లిష్ అయ్యారు. దీస్ ఆర్ ఆంగ్లో సాక్సన్స్ ప్రొటెస్టెంట్స్. ఆంగ్లో సాక్సన్ ప్రొటెస్టెంట్స్ అందరూ వెళ్ళి అక్కడ స్టెబిలైజ్ అయ్యారు. తర్వాత ఒక 300 సంవత్సరాల తర్వాత మీకు ఐరిష్ వాళ్ళు, ఐరిష్ పీపుల్, ఐరిష్ క్యాథలిక్స్ వీళ్ళందరూ వెళ్ళి అక్కడ సెటిల్ కావాలని ట్రై చేస్తారు. సో ప్రొటెస్టెంట్స్ క్యాథలిక్స్ మధ్య పెద్ద యుద్ధం జరిగింది. రైట్. చాలా దారుణ స్థాయిలో యుద్ధం జరిగి కొన్ని వందల మంది కొట్టుకొని చచ్చిపోయారు వాళ్ళందరూ కూడా. వాళ్ళ సమాధులు ఈరోజు కూడా మ్యాన్హాటన్లో ఉంటాయి. కొన్నాళ్ళకి ఏమైపోయింది, ఇదే న్యూయార్క్ సిటీలో వాళ్ళు ఎవరో కూడా చరిత్రలో లేకుండా వెళ్ళిపోయింది. వాళ్ళ సమాధుల మీద మీకు గడ్డి పోచలు మొలిచాయి, తర్వాత చెట్లు వచ్చాయి, చీమలు వచ్చాయి, అవి తరలించారు. తర్వాత వాటి మీద ట్విన్ టవర్స్ కట్టారు. రైట్. మీకు గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్ అనే మూవీ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది చరిత్ర ఎలా ఉంటుంది, ఎవరు నిర్మిస్తారో దాన్ని ఎవరు అనుభవిస్తారు అనేది. అలాగే హైదరాబాద్ని కూడా ఎవరో నిర్మించారు, కరెక్ట్, దాన్ని మనం అనుభవిస్తున్నాము. ఇది ఇక్కడితో ఆగదు, ఈ స్రవంతి ఇక్కడితో ఆగదు, ఇది ప్రవహిస్తూనే ఉంటుంది. మీకు 5 లక్షల జనాభాతో మొదలైంది. మొదట్లో 50,000 జనాభా, 5 లక్షల జనాభా మొదలైంది. తర్వాత 40 లక్షలకు వచ్చాము, తర్వాత 80 లక్షలకు వచ్చాము. ఈరోజు కోటి మాట్లాడుతున్నాం. 10 సంవత్సరాలు 80 లక్షల నుంచి వీఆర్ టాకింగ్ అబౌట్ 1.2 crores. నౌ ఐఎమ్ సేయింగ్ దట్ ఇట్ విల్ హిట్ అరౌండ్ 1.6 to 1.7 crores in next 6 to 7 years. దానికి కారణం ఏంటంటే వీ హ్యావ్ సమ్ అగ్రెసివ్ ఎస్సీజెడ్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. మనకు కొన్ని స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ప్రభుత్వం ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని ఎకనామిక్ జోన్స్ ఐడెంటిఫై చేశారు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనే ఒక పెద్ద ఒక జోన్ ఉంది. మనకు దివిటిపల్లి అనే ఒక జోన్ ఉంది, పోలేపల్లి అనే ఒక జోన్ ఉంది, మనకు ఫార్మాసిటీ అనే ఒక జోన్ ఉంది. ఇలాంటి కొన్ని ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి విచ్ ఆర్ యెట్ టు స్టార్ట్. దిస్ ఆర్ గ్రోత్ ఇంజన్స్. ఇవి ఇంకా ఇవి యాక్టివేట్ కాలేదు, ఇవన్నీ ఇంకా ఎగ్జిక్యూషన్లోకి రాలేదు. ద మూమెంట్ ఇవన్నీ ఎగ్జిక్యూషన్కి వచ్చిన తర్వాత మనం చూసేది వర్టికల్ రైస్. Let's forget about 1.6 to 1.7 crores of people. There is an estimation that another 30 to 35 lakh of employment is going to yet to join in the city of Hyderabad. వచ్చే 6 నుంచి 7 సంవత్సరాలు ఒక 30 నుంచి 35 లక్షల మంది, అరౌండ్ 3 million పాపులేషన్ జాయిన్ అవుతుంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో. వీళ్ళ ద్వారా ఏమవుతుంది, మీకు ఒక వ్యక్తి మీద ఒక ముగ్గురిని వాళ్ళ కుటుంబాన్ని లెక్కేసుకుంటే అంటే ఇమాజిన్ నౌ 1:3 అంటే ఒక 90 లక్షల మంది, క్లోజ్ టు అబౌట్ 2 కోట్ల పాపులేషన్. దిస్ వాట్ ఐమ్ సేయింగ్. ఒక 2 కోట్ల మంది పాపులేషన్ మనం 7-8 years చూడబోతున్నాం. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ బిజినెస్ అనలిటిక్స్. సో ఆటోమేటికలీ అవసరం కొద్దీ కూడా విస్తరణ జరుగుతుంది. అలా కొత్త చిన్న నగరాలు, మినీ నగరాలు హైదరాబాద్లో ఏర్పడతాయి. కూకట్పల్లి ఉందండి, ఒక గ్రామం. పటంచెరు ఒక గ్రామం, ఐడియా బొల్లారం ఒక గ్రామం, మేడ్చల్ ఒక గ్రామం, గట్కేసర్ ఒక గ్రామం, ఆదిబట్లో ఒక గ్రామం, శంషాబాద్ ఒక కుగ్రామం. ఎయిర్పోర్ట్ రాకముందుకు కోకాపేట గురించి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్న వరకు తెలియదు. అసలు కోకాపేట అంటే ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్. మోకిలా అనే పేరు ఈ మధ్యనే చాలా మంది విన్నారు, మోయినాబాద్ ఈ మధ్యనే చాలా మంది విన్నారు. అక్కడ వెలిమిల అనే పేరు చాలా మంది తెలియదు. ఇంకా అక్కడ 20 కోట్ల 25 కోట్ల వస్తుంది ఎకరం. మీకు ముత్తంగి అనే పేరు చాలా మంది తెలియదు, బాంబే హైవే వెళ్తే తప్పిస్తే. శ్రీశైలం వెళ్ళే దారిలో తుక్కుగూడ గురించి శ్రీశైలం వెళ్ళే వారికి మాత్రమే తెలుసు ఆ ఏరియా. సో ఇలాంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ దోస్ హావ్ బికమ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఆఫ్ హైదరాబాద్. ఇవన్నీ సూపర్ ఎక్స్పెన్సివ్ ప్లేసెస్. మనం మాట్లాడుకున్న వెస్ట్ హైదరాబాద్ గోల్కొండ ఏదైతే ఉందో, ఒకప్పుడు ఎక్కడో హైదరాబాద్ చాలా దూరంగా మన చిన్నతనంలో 10 రూపాయలకి 20 రూపాయలు గోల్కొండ అనేవారు. గండిపేట అనేది మనకు తెలిసింది హోలీ టైంలో. ఇప్పుడు గోల్కొండ లోపల నుంచి ఆ ఫోర్ట్ ద్వారాల లోపల నుంచి ట్రాఫిక్ వెళ్తుంది అంటే మనుషులు అక్కడ జీవిస్తున్నారని అర్థం. గోల్కొండ రెజిమెంట్ ఈ రోజు నుంచి లేదండి. గోల్కొండ రెజిమెంట్ ఏదైతే ఉందో ఈ రోజు మనం చూసిన ఆర్మీ రెజిమెంట్, అది బహుమని సుల్తాన్ కాలం నుంచి ఉంది. అప్పుడు పెట్టిన గోల్కొండ రెజిమెంట్. ఆ టైంలో కట్టిన లంగర్ హౌస్ అని అంటే, లంగర్ అంటే భోజనం, పంజాబీస్ని భోజనం చేసేదని లంగర్ అంటారు. ఆ రోజు కట్టిన లంగర్ హౌస్ అనమాట. దాదాపు 400 సంవత్సరాల క్రితం కట్టింది. ఈ రోజుకి అలాగే ఉంది. దట్ హెస్ బికమ్ మెయిన్ పార్ట్ ఆఫ్ సిటీ. సో ఇక్కడ నిజంగానే మీరు చెప్తున్న చాలా ఇంట్రెస్టింగ్ ఇదండి. ఈ మధ్య లకడికా పూల్, ఖైరతాబాద్, మాసప్ ట్యాంక్, ఆ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల రేడియస్లో ఉండే ప్రాంతం ఎలా పరిగణించబడుతుంది? అది కొత్తదా పాతరా? దానికి ఎప్పటికీ చెప్తే చాలా బ్లంట్గా ఉంటుంది, ఫీల్ అవుతారేమో చాలామంది. చాలా ఇట్ విల్ బి వెరీ హార్ష్ ఆల్సో. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఈ స్లమ్ అయినా ఆశ్చర్యపోకూడదు. ఈ ప్రాంతం మీకు ఆల్రెడీ కుకట్పల్లిలో చాలా ప్రాంతాలు ఇన్సైడియస్ ఆఫ్ కుకట్పల్లి లోపల, కుకట్పల్లి నుంచి కొంచెం డీప్ లోడ్కి వెళ్తే అవన్నీ స్లమ్స్ అయిపోయాయి. ఎందువల్ల? 10 ఏళ్ల క్రితం మనం అన్ని చాలా గొప్ప ప్లేస్ డెవలప్మెంట్ ఓవర్ అయిపోయింది. డెవలప్మెంట్ లేకపోవడం కాదు, ఇరుకైపోయింది. అయిపోయింది. బట్ దాని తర్వాత డెవలప్మెంట్ అంటే అనేది హంగులు ఆర్భాటాలు లేవు. ఒక ఏరియా ఎప్పుడు స్లమ్ అవుతుంది? ఇరుకైనప్పుడే అవుతుంది.
మీకు 10 feet 40 feet రోడ్ ఎప్పుడైతే 30 నుంచి 20 నుంచి 10 feetకి వచ్చేసి ఒక కారు పట్టలేనంత పరిస్థితికి వచ్చిందంటే స్లమ్ కిందనే కౌంట్. సో అంటే నేను అంటే బ్లంట్గా అడిగితే ఈ ప్రాంతాలలో ఇల్లు ఉండేవాళ్ళు, కొంచెం పాత టైప్ ఇల్లు ఉంటుంది, వాళ్ళు అక్కడ నుంచి అది అమ్మేసి ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అంటారా, అక్కడే ఉండడం బెటర్? అది వాళ్ళ డిస్క్రిప్షన్, వాళ్ళ చాయిస్. అది అంటే ఓకే, బట్ ఐఎమ్ సేయింగ్ యాజ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు వెళ్ళిపోవాలి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకు వాల్యుయేషన్ పీక్స్ వచ్చేస్తుంటాయి పాటికి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఎటువైపు మూవ్ అవ్వాలి? ఎట్టైనా మూవ్ కావండి మీరు. హైదరాబాద్కు 40-50 కిలోమీటర్ రేడియస్కి వెళ్ళండి, ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్ళండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కుకట్పల్లి రావడానికి ఎంతసేపు పడుతుంది మీకు? ట్రాఫిక్ టైమ్స్లో 2 గంటలు పడుతుంది. నార్మల్లీ ట్రాఫిక్ లేని సందర్భాల్లో గంట పడుతుంది, 2 గంటలు పడుతుంది. కానీ ఈ ఏరియాస్ నుంచి చూస్తే మీకు 40 minutes కంటే పట్టదు. ఏరియా నుండి అంటే బేసికలీ మెహదీపట్నము, మాసప్ ట్యాంకు అటువైపు ఉండే ఏరియాస్ అన్ని లకడి కప్పులు, కొంచెం యువతలుగా వస్తే ఖైరతాబాదు, అది ప్యాక్ అయిపోయాయి కదా. దోస్ ఏరియాస్ హావ్ బికమ్ జామ్ ప్యాక్డ్. అక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఈ జనరేషన్కి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళి అక్కడ అత్తప్పులు ఉండడానికి? హౌ మెనీ? ఇప్పుడు లేదు, బట్ ముందు రాదంటారా డెవలప్మెంట్? ముందు వస్తుంది. మీకు పాత ఇండ్లు కూల్చేసి కొత్త అపార్ట్మెంట్లు కడతారు. అవును. బట్ ఇప్పుడున్న జనాభా అవసరాలకు, జనాభా రీత్యా ఉండే అవసరాలకు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ సరిపోతాయి మనకు ఏరియాస్? రెండోది మన టౌన్ ప్లానింగ్ ఎక్కడ ఉంది? న్యూ జనరేషన్ ఏం కోరుకుంటారు? బట్ 60 feet రోడ్ కావాలని కోరుకుంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అనేది, టౌన్ ప్లానింగ్. అంటే అక్కడ మనం ఎంత 5 star ఇంటి లోపల ఎన్ని హంగులు పెట్టి హోమ్ థియేటర్ అది పెట్టుకున్నా, బయటికి వెళ్తే ఇరుకు రోడ్లు, ట్రాఫిక్, పక్కన ఒక ఆర్గనైజ్డ్ డిజార్గనైజ్డ్, పక్కనే పాన్ డబ్బా ఉంటుంది, అటు పక్కన ఒక చిన్న చాయ్ హోటల్ ఉంటుంది, మళ్ళీ ఎదుర్కొంటే ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అంటాడు. గండిపేట ఉంది మేడం, ఫర్ ఎగ్జాంపుల్ గండిపేట ఉంది. గండిపేట మన 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 స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో వాట్ వీ నో అబౌట్ గండిపేట, ఏదో మనకు ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళడము, ఫ్యామిలీ పిక్నిక్ కోసం వెళ్ళడము, స్కూల్లో ఎప్పుడైనా 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ ఇస్తే బస్సులో తోసేసి తీసుకెళ్ళి చూపించేవాళ్ళు. దిస్ గండిపేట వాజ్ సమ్ టైమ్ హ్యాపెన్ టు బి ఎంటర్టైన్మెంట్ ప్లేస్. లేదా హోలీ రోజు అందరూ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడం, కొంతమంది చావడం. ఇదే దీని గురించి ఎక్కువ గండిపేట అనేది. ఎప్పుడు హోలీ రోజు 10 మంది పోయారు, 20 మంది పోయారు, రాళ్ళలో ఇరుక్కుపోయారు, ఇది టాపిక్ ఎక్కువ ఉండేది. ఇదే గండిపేట టుడే ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. అక్కడ మీకు 50 కోట్ల 60 కోట్ల ఎకరం దొరికేది ఏమీ లేదు. పీపుల్ ఆర్ షిఫ్టింగ్ దేర్ టు బిల్డ్ దేర్ హౌసెస్. ఎందుకనంటే దెర్ ఈజ్ ఇంకొక సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంటుంది. మీరు 5 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నారు, మంచి ప్లేస్లో కొనుక్కున్నారు, వివేకానంద కాలనీలో, కుకట్పల్లిలో ఎక్కడో కొనుక్కున్నారు. 5 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్న వ్యక్తికి ఖచ్చితంగా 10 కోట్లు 30 కోట్లు ఆస్పరుడే ఉంటాడు. డెఫినెట్గా అతనికి 1 కోటిన్నర కారు ఉంటుంది. 2 కోట్ల కారు తీసుకొని మీరు ధైర్యంగా వెళ్ళగలుగుతారు రోడ్డు మీద? Can you dare to get into those kind of gullies where you have complete traffic inundation? వెళ్ళలేరు కదా, ఆ ధైర్యం సరిపోదు, మళ్ళీ చిన్న కారు వేసుకుని వెళ్ళాలి. సో అతనికి సాటిస్ఫాక్షన్ లేదు. దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ predominantly shifting to the locations where you have robust town planning. మంచి టౌన్ ప్లానింగ్ ఉండి వెడల్పైన రోడ్లు, మీకు మంచి పరిసరాలు, అండ్ మీ నేబర్హుడ్ బాగుండాలి, కొంచెం సెలబ్రిటీ స్టేటస్ వాళ్ళు కనపడాలి అనుకున్న వాళ్ళందరూ కూడా కొత్త జియోగ్రఫీలోకి, కొత్త పెరిఫెరల్లోకి షిఫ్ట్ అవుతున్నారు. కొంచెం చూడడానికి కూడా అందంగా కూడా ఉంటుంది. మీకు హైదరాబాద్లో 15 కోట్ల విల్లా, 20 కోట్ల విల్లా, 30 కోట్ల విల్లా, 50 కోట్ల విల్లా అంతా ఎక్కడికో దూరంలో వస్తున్నాయి తప్పిస్తే మెయిన్ సిటీలో రావట్లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరైతే ఉన్నారో, బెస్ట్ కంపెనీస్ అనుకున్న నేషనల్ లెవెల్లో ఉన్న బెస్ట్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో, దే ఆర్ కమింగ్ అండ్ కన్స్ట్రక్టింగ్ దోస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ హౌసెస్ ఆర్ ఫంటాస్టిక్ వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్తో ఈ విల్లాస్ ఎక్కడైతే కడుతున్నారో, దే ఆర్ చూసింగ్ దోస్ లొకేషన్స్ వేర్ యూ హ్యావ్ గ్రేట్ టౌన్ ప్లానింగ్. అవును, గ్రేట్ టౌన్ ప్లానింగ్ అంటే ఏంటి? మీకు వాటరు లేదా ఇరిగేషన్ ఒకటే కాదు, బట్ సీమ్లెస్ కరెంట్ ఒకటే కాదు, మెయిన్ రోడ్స్. అవును, మీకు 200 feet రోడ్ ఉండాలి పెద్ద కారు తిరగాలంటే. పోర్షే లాంటి కారు తిరగాలంటే, లేకపోతే ఏదో డిఫెండర్ లాంటి కారు తిరగాలంటే మీకు మంచి లొకేషన్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆ ట్రాఫిక్ ఉండాలి, కంజెషన్ ఉండకూడదు ట్రాఫిక్ది. సో పీపుల్ ఆర్ షిఫ్టింగ్ దేర్. వాళ్ళకి అలాంటి ఏరియానే కావాలి. అలాంటి ఏరియాలో కూడా మీకు మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళిపోతారు భవిష్యత్తులో. అలాంటి ఏరియాలో కూడా మీకు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ యూ ఫైండ్ లాట్ ఆఫ్ దిస్ ఏరియాస్ గెటింగ్ డెవలప్డ్ అండ్ బికమింగ్ మెయిన్ పార్ట్ ఆఫ్ ది సిటీ. ఇప్పుడు ఆల్రెడీ మీకు శంషాబాద్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్న కోకాపేట్, మోకెల్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్లేస్. గట్కేసర్ హెస్ బికమ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఎక్కడో ఉన్న కొంచెం దూరంగా ఉన్న బీబీనగర్, భువనగిరి ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ హైదరాబాద్. కానీ ఇక్కడ అడగాలి నేను మీకు, ఈసీఐఎల్ కాపురా ఇటువైపు ఎందుకంత ర్యాపిడ్గా, కొంపలి ఎక్కువైపు మనకి ర్యాపిడ్గా రైజ్ చూడలేదు మనం రియల్ ఎస్టేట్లో బూమ్. జస్ట్ లైక్ నార్సింగి, కోకాపేట్, ఈ కొత్త ఏరియాస్లో చూసినంత షేక్పేట్, ఇదంతా కూడా దర్గా, ఈ నానక్రామ్ కూడా, ఇవన్నీ బాగా బూమ్ అవుతున్నాయి. బట్ అటువైపు మనకి ఎందువల్ల భూమి రావట్లేదు? ఇప్పుడు వస్తుంది యాక్చువల్లీ. ఇప్పుడు ఏమైందనంటే ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ ఫ్రమ్ ది బిగినింగ్, గోల్కొండ జమానా నుంచి కూడా, ఆ టైం నుంచి కూడా వెస్ట్ హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. మొదటి నుంచి కూడా మనకు ఐటీ ఇండస్ట్రీ కూడా వెస్ట్ హైదరాబాద్కే వచ్చింది. వెస్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత వెస్ట్ హైదరాబాద్ మొత్తం దాన్ని ఒక పెద్ద సూపర్ మార్కెట్ చేసేసారు పూర్తి స్థాయిలో. దెన్ కేటీఆర్ హెస్ ఇనిషియేటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ లుకిస్ట్ పాలసీ.
లోకెస్ట్ పాలసీ అని చెప్పి అటువైపు ఇనిషియేట్ చేశారు ఆయన. ఇనిషియేట్ చేసిన తర్వాత మనకు మీరన్న కొంపెల్లి, కాపరా ఈ ఏరియాస్ అన్నీ కూడా లైమ్ లైట్లోకి వచ్చాయి. బట్ ఇండస్ట్రీ ఎటువైపు ఉంది మీకు? ఇండస్ట్రీ అంతా ఇటువైపే ఉంది, గచ్చిబౌలి వైపే ఉంది. ఇండస్ట్రీ ఎటువైపు ఉంటుందో అటువైపే వెళ్తారు. ఇప్పుడు సుచిత్ర ఉంది, ఇట్స్ హౌసింగ్ రెసిడెన్షియల్ ఏరియా. అది మనం అనుకున్న సుచిత్ర ఇస్ అ రెసిడెన్షియల్ ఏరియా, మనం అనుకున్న కాపరా ఇస్ అ రెసిడెన్షియల్ ఏరియా, గట్కేసర్ ఇస్ అ రెసిడెన్షియల్ ఏరియా. ఇట్ ఈస్ ఆల్సో బికమ్ ఎక్స్పెన్సివ్ నో. ఇప్పుడు ఒకప్పటిలా లేవు. ఈ రోజు కూడా మీకు ₹1,00,000, ₹1,50,000 గజమే మాట్లాడుతున్న ఏరియాలో కూడా మీకు ఈ ఏరియాలో ఏ రేట్లు ఉన్నాయో ప్రాబ్లీ ఒక 30-40% డిస్కౌంట్లో ఉండొచ్చు కంపారిటివ్లీ. దట్ ఈస్ ఆల్సో బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్. సుచిత్ర ఇస్ అ కాస్ట్లీ ఏరియాను, ఇదివర్ లాంటి ఏరియా కాదు. ఓఆర్ఆర్ మొత్తం మీరు ఓఆర్ఆర్ లోపల ఎక్కడ చూసుకున్నా కూడా మీకు 20-30% డిఫరెన్స్ ఆఫ్ రేట్స్ ఉంటే తప్పిస్తే ఆల్మోస్ట్ అన్నీ కూడా కొన్ని పాకెట్స్ వదిలేస్తే కరెక్ట్ మిగతా ఆర్ ద సేమ్. కానీ అంటే బేసిక్గా సైనిక్పురి ఆ జోన్స్ అన్నీ కూడా కొంచెం రెస్ట్రిక్టివ్ ఏరియాస్, అది కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి అక్కడ గబుక్కుమని వెళ్ళి అందరూ మా కంపెనీలు కట్టేసి లేదు ఉండిపోవడానికి అవకాశాలు ఉండవు. రెసిడెన్షియల్ పాకెట్స్ అండి. ఇప్పుడు సైనిక్పురి వేర్ ఐ స్టే ఇన్ సైనిక్పురి, అదే ఏరియా, అది రెసిడెన్షియల్ ఏరియా. పీపుల్ ప్రిఫర్ టు స్టే దేర్. ఒకప్పుడు మహేంద్ర హిల్స్ అని ఉండేది, ఒక లాంగ్ బ్యాక్, ఒక 20 years బ్యాక్ మహేంద్ర హిల్స్ గురించి చాలా టాక్ నడిచేది. వెస్ట్ మారేట్పల్లి, ఈస్ట్ మారేట్పల్లి హ్యాపెన్ టు బి ద మోస్ట్ పాష్ లొకాలిటీస్ ఆఫ్ హైదరాబాద్. ఈరోజు వెస్ట్ మారేట్పల్లి, ఈస్ట్ మారేట్పల్లి, మహేంద్ర హిల్స్ ఎక్కడ ఉందో చాలా మంది తెలియదు కొత్తగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ప్లేసెస్ విచ్ వర్ హ్యాపెన్ టు బి ద మోస్ట్ సఫిస్టికేటెడ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. ఒకప్పుడు మెట్టు కూడా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ హప్సీ కూడా ఉంది. దిస్ వేర్ హ్యాపెన్ టు బి ద రామంతపూర్, హైలీ సఫిస్టికేటెడ్ ఏరియా. ఎప్పుడు టిల్ 1990s వరకు కూడా హైదరాబాద్లో ఎవరు మాట్లాడిన ఎక్కడంటే హప్సిగూడ, హప్సిగూడనా, రామంతపూర, ఇలా మాట్లాడుకునే వాళ్ళు. మీకు ఎప్పుడైతే ఐటీ ఇండస్ట్రీ వచ్చేసి ఇటు షిఫ్ట్ అయిపోయిందో, ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే జనరేట్ మొదలైందో అక్కడ అందరూ వెళ్ళారు. గోపన్పల్లి అనే ఏరియా ఉందని మనకు కూడా తెలియదు. వి నో ఓన్లీ బట్ BHEL ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది, BHEL అని ఎవరైనా ఆ హైవేలో వెళ్ళడం వాళ్ళకి మాత్రమే తెలుసు. బట్ దట్ ఏరియా హెస్ బికమ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ టుడే. ఆ ఏరియా అంతా కూడా అంటే ఇండస్ట్రీ మీకు ఎటువైపు వెళ్తుంది, ఎంప్లాయ్మెంట్ ఎటువైపు వెళ్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే యాజ్ ఎ ఇన్వెస్టర్గా కొంతమంది యాక్సిడెంటల్గా కొన్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్సిడెంటల్ బయర్స్. వర్డ్ ఆఫ్ మౌత్ మీద ఎవరు చెప్పుంటారు, ఈ ఏరియాలో కొనుక్కో బాగుంటుంది, కుకట్పల్లిలో కొనుక్కో, లేకపోతే మీకు గచ్చిబౌలిలో కొనుక్కో, లేకపోతే కోకాపేట్లో, ఈ నార్సింగి, మంచిర్యాల ఇలాంటి ఏరియాస్ చెప్పుంటారు, ఎవరో చెప్పుంటారు. డబ్బున్న వాళ్ళు వచ్చి కొనుక్కున్నారు వితౌట్ ఎనీ క్లియర్ విజన్. నిజంగా ఇక్కడ జరుగుతాయని చాలామంది తెలియదు. వెళ్ళారు, కొన్నారు, అవన్నీ రేట్స్ బాగా వచ్చి అంతా అయిపోయింది. దే ఆర్ లక్కీ పీపుల్. ఇప్పుడున్న జనరేషన్ చేయాల్సిందంటే మళ్ళీ నెక్స్ట్ కోకాపేట ఏంటి, మళ్ళీ నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్ గచ్చిబౌలి, వాట్ ఈజ్ నెక్స్ట్ జూబ్లీహిల్స్, వాట్ ఈజ్ నెక్స్ట్ బంజారాహిల్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. అది మీరే ఐడెంటిఫై ఓల్డ్నే అలాంటివి. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ప్లేసెస్. దానికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు. మీకు ఎక్కడ SEZs ఉన్నాయో, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హ్యాపెన్ టు బి అన్ ఎకనామిక్ జోన్. ఐటీ సెజ్ మనం ఉన్న సైబరాబాద్ సో కాల్డ్ సైబర్ టవర్స్ ఇస్ అన్ SEZ. ఈ SEZs అన్ని చిన్నవి 500 ఎకరాలు, 600 ఎకరాలు, 1000 ఎకరాల SEZలో ఇంత మ్యాజిక్ చేయగలిగింది. సో మీరు అనేది ఇన్వెస్ట్మెంట్గా కదా? ఇన్వెస్ట్మెంట్ రెసిడెన్షియల్ కూడా అంటే ఇన్వెస్ట్మెంట్గా ఎక్కడ కొనాలని అడుగుతున్నారు. ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, నా వర్క్ అంతా సిటీలో ఈ జూబ్లీ హిల్స్, శ్రీనగర్ కాలనీ, బంజారా హిల్స్ ఇక్కడే ఉంటాయి ఛానల్స్ అన్నీ కూడా. నేను వెళ్ళి ఇప్పుడు అక్కడెక్కడో 60 kilometers దూరంలో ఉండాలంటే రోజు 1.5 ప్రయాణం అంటే చాలా స్ట్రెయిన్. నాలాంటి ప్రొఫెషనల్స్ అలాగే ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు. అందుకే వాళ్ళందరూ ఇక్కడ అందరూ కన్సల్టేట్ అయిపోయారు. ఈ ఏరియాలో కాన్సన్ట్రేట్ కావడం కారణం కూడా ఏంటంటే అంతే ఎంప్లాయ్మెంట్ ఇక్కడే ఉందని అనుకునే ఆ ఉద్దేశంలో ఇక్కడ అయిపోయింది. ఎప్పుడు ఇక్కడ ఉంటుంది, శాశ్వతంగా ఏముండదు కదా. ఒకప్పుడు కొలబా ఉండేది బొంబాయిలో. అవును, బాంబే ఈజ్ కొలబా సెంట్రిక్. అక్కడ నుంచి మెల్లే జుహూకి వచ్చింది, అక్కడ నుంచి BKC వచ్చింది, అన్నీ పోయాయి. ఇప్పుడు నవీ ముంబైకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఢిల్లీ ఉండేది, అశోక్ విహార్ చుట్టుపక్కల ఉండేది. అక్కడ నుంచి గురుగాం ఏర్పడింది. అక్కడ నుంచి నార్త్ క్యాపిటల్, నేషనల్ క్యాపిటల్ రీజన్ అని చెప్పేశారు. గాజియాబాద్ దాటింది, మీకు మొహాలి వరకు వెళ్ళిపోయింది. పంజాబ్లో 4-5 రాష్ట్రాలు కలిసి ఈరోజు ఢిల్లీ అయింది. హైదరాబాద్ ఈజ్ అ స్టార్టింగ్ సిటీ. ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఈవెన్ ది జనాభా నిష్పత్తిని కూడా చూసుకోవాలి, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా చూసుకోవాలి, జనసాంద్రత. మన జనసాంద్రత ఎంత హైదరాబాద్ది 18,500 చేంజ్ పర్ స్క్వేర్ కిలోమీటర్. ఇక్కడ జనసాంద్రత మన హైదరాబాద్ది 18,000 మంది పర్ కిలోమీటర్. బెంగళూరు ఎంత 9,000 మంది. డిస్పైట్ బెంగళూరు హెస్ బీన్ ఎక్స్పాండెడ్, ఇట్ ఈస్ 9,000 ఓన్లీ. ఇప్పుడు అంటారు చాలామంది ఇక్కడ జామ్ ప్యాక్స్ అవుతున్నాయి కదా, అవుతున్నాయి అని. అదే టౌన్ ప్లానింగ్ ఇష్యూ. ఫ్లైఓవర్లు వేసుకుంటే సమస్యలు ఉండవు. మనకు కూడా హైదరాబాద్లో అలాంటి ఇష్యూస్ ఉండవు. మన వాళ్ళు బాగా అద్భుతంగా ఫ్లైఓవర్స్ వేశారు, చాలా మటుకు అడ్రస్ చేశారు. బెంగళూరులో కొన్ని ఏరియాస్, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ సిటీ లాంటి ఏరియాస్లో ఇంకా అడ్రస్ జరగలేదు. సో కొన్ని ఏరియాస్ జామ్ ప్యాక్ అయింది. బట్ వెన్ యూ కంపారిటివ్లీ నెట్ టు నెట్ విత్ సిటీ కంపేర్ చేస్తే అది 9,000 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్. హైదరాబాద్ 18,000 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్. ఢిల్లీ వచ్చి 12,000 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్.
and Calcutta happened to be 30,000 people per square kilometer. Bombay is 20,000 people per square kilometer. Chennai is also almost 20,000 per square. Bombay is 28,000, Chennai is 22,000. సో జనసాంద్రత దృష్టిలో పెట్టుకుంటే మనం ఇంకా కొంచెం అక్కడికి చేరుకోలేదు, మెట్రోస్తో సమానం 8,000 రావాలి. ఒక ఐడియల్ మెట్రోపాలిటన్ సిటీ ఎప్పుడు కూడా 8,000 మందికి దాటకూడదు. ద క్వాలిటీ ఆఫ్ ఐడియల్ మెట్రోపాలిటన్ సిటీ హ్యాపెన్ టు బి 8,000 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్, విచ్ బెంగళూరు హెస్ ఆల్రెడీ అచీవ్డ్. హైదరాబాద్ హెస్ నాట్ అచీవ్డ్. హైదరాబాద్ హ్యాస్ టు అచీవ్ దట్ 8,000 ఫిగర్. మనం 8,000 ఫిగర్ అచీవ్ అవుతూనే హైదరాబాద్ ఒక గ్లోబల్ ఇంటర్నేషనల్ సిటీ లేదా మనం ఒక అద్భుతమైన మెట్రోపాలిటన్ అని చెప్పుకోగలుగుతాము. దానికి బహుశా విస్తరణ జరగాలి. విస్తరణ అదే నేను వచ్చిన పాయింట్. ఎప్పుడైతే మనం విస్తరణ 8,000, 9,000 తీసుకొస్తామో ఇక్కడ నుండి సిటీ ఇంకొక 60-70 కిలోమీటర్ కొట్టుకొని వెళ్ళిపోతుంది ముందు. దిస్ సిటీ విల్ మూవ్ ఆల్మోస్ట్ అనదర్ 50-60 కిలోమీటర్స్. ఇప్పుడు మనం అనుకున్న సాటిలైట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆల్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, లైక్ అనదర్ నెక్స్ట్ డోర్ కాలనీ లాగా అయిపోతాయి. దిస్ సిటీ విల్ గో బియాండ్ ఎనీబడీస్ ఇమాజినేషన్. దేర్ ఆర్ ఓన్లీ 2 పారామీటర్స్. ఒకటి జనసాంద్రతను తగ్గించుకోవడము. ఇప్పుడు 18,000ని వన్స్ వి బ్రింగ్ బ్యాక్ టు 8,000, 9,000 రేంజ్. రెండోది వచ్చేసి మన దగ్గర ఉన్న SEZs ఏవైతే ఉన్నాయో, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేయడం. ఈ రెండు చేస్తే సిటీ విల్ టేక్ ఏ వర్టికల్ టేక్ ఆఫ్. దిస్ విల్ హ్యావ్ ఎ వర్టికల్ టేక్ ఆఫ్ వేర్ యూ విల్ హ్యావ్ అనదర్ 50-60-70 lakhs people getting added next 7 to 8 years. And we are at 98th rank today. Imagine the day this per capita income raises another $500 when you have this 8,000 people per square kilometer. అది ఎట్లా జరుగుతుంది? వీల్ బి అరౌండ్ 70-75 ర్యాంక్లోకి వెళ్ళిపోతాం మనం. ప్రపంచంలోనే 75-76 నగరాలకు వెళ్ళిందంటే మామూలు విషయం కాదు. అండ్ దిస్ ఇస్ బౌండ్ టు హ్యాపీ. ఇది జరుగుతుంది. అంతేగా 10 ఏళ్లలో మనం చూసాము, ఒక అభివృద్ధిని చూసాం. గత 10 సంవత్సరం అభివృద్ధి చూసాము. మనం ఎప్పుడైనా అనుకున్నామండి హైదరాబాద్లో హ్యాడ్ ఎనీ టైమ్ థాట్ దట్ వీ హ్యావ్ సంథింగ్, ఒక శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ లాంటిది, ఒక మనకంటూ ఒక బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది మనం ఊహించామా? ఒక కేబుల్ బ్రిడ్జ్ వచ్చాక ఐల్ టెల్ యూ ద స్టోరీ, ద ఫన్నీయెస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఒక కేబుల్ బ్రిడ్జ్ వచ్చాక మీ ట్రావెల్ టైం ఒక 20 నిమిషాలు తగ్గింది. అది పక్కన పెట్టండి, బట్ ల్యాండ్ రేట్స్ ఆల్మోస్ట్ ఎక్స్పోనెన్షియల్గా 100% జంప్ వచ్చింది ఇటువైపు అటువైపు. అది చాలా రిమార్కబుల్ విజన్. అది విజన్ టు బి ఏబుల్ టు బిల్డ్ దట్ బ్రిడ్జ్. ఇదివరకు ఇక్కడ నుంచి అక్కడికి ట్రాఫిక్లో అసలు గంటలు కూరుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు జుయ్యని వెళ్ళిపోవచ్చు. మీకు ఎస్పెషల్లీ మీరు అటు చూడండి, టీ హబ్ ఏరియా చూడండి, ఐకియా ఏరియా చూడండి. ఇఫ్ కళ్ళలు గంతలు గట్టి తీసుకొచ్చి ఏదైనా బాబు అంటే దుబాయ్ అయినా ఆశ్చర్యపోకూడదు. అండ్ పీపుల్ సే దట్ దిస్ ఇస్ దుబాయ్ అని చెప్పి. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో దేర్ ఆర్ ప్లేన్. మీనాక్షి ఏరియా చూడండి ఎలా ఉంటుందో. లుక్ ఎట్ ద న్యూ హైదరాబాద్. నిన్న మేము కోకాపేట్లో ఉన్నాము. ద న్యూ హై రైజెస్ ఆర్ కమింగ్ అప్. ఈ లాస్ట్ 7-8 monthsలో వస్తున్న హై రైజెస్. పీపుల్ ఆర్ టాకింగ్ 50 floors, 60 floors కామన్ అయిపోయింది. ఇప్పుడు 70, 80, 90 floors మాట్లాడుతున్నారు. సో ఇది స్థలం లేకపోవడం వల్ల కదా సమస్య. టౌన్ ప్లానింగ్ ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ అయిపోయి ఎక్స్పాండ్ అయిపోయి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ముందుకు, విల్ సీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. నవీ ముంబై ఇలాగే ప్లాన్ చేశారు. బాంబేని ఎంతసేపు ఇలా ఉంచుతాం మనం, ధారావి వరకు పరిమితం చేస్తాం, లెట్ అస్ గో ఫార్వర్డ్ అని చెప్పేసి వాళ్ళు సీలింగ్ పెట్టుకొని అటు నవీ ముంబై వెళ్ళిపోయారు. అది లోనావాలా వెళ్ళిపోయింది బాంబే ఈరోజు. చెప్పండి. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి. గత సంవత్సర కాలంలో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యాయని అన్నాను, బికాస్ బాగా అప్వర్డ్ రైజ్లో ఉన్నవి ఇప్పుడు ఒక ప్లాటోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇట్స్ జస్ట్ అ పర్సెప్షన్. ఆర్ వి రైట్ వెన్ యు సే దట్? నో, యు ఆర్ రైట్. ఇట్ ఈస్ నాట్ పర్సెప్షన్, ఇట్ ఈస్ రియాలిటీ. ఏమైందంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ 2 రకాలుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఒకటి ఆర్గనైజ్డ్ పీపుల్ హూ హ్యాస్ గాట్ సమ్ సైంటిఫిక్ అనాలిసిస్. దెర్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ పీపుల్ హూ డజంట్ హ్యావ్ ఎనీ సైంటిఫిక్ అనాలిసిస్, హూ గో ఆన్ గట్ ఫీలింగ్. ఈ గట్ ఫీలింగ్తో వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు వడ్డీలకు తీసుకొచ్చేసి వాడికి అవగాహన లేకుండా తెలిసి తెలియక విపరీతం ఎక్కడ పడితే అక్కడ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇన్వెంటరీ పెంచేశారు. దే ఇంక్రీజ్ ఇన్వెంటరీ. డిమాండ్ సప్లై ఈక్విలిబ్రియంలో ఇన్వెంటరీని పెంచారు. ఈ ఎప్పుడైతే ఇన్వెంటరీ పెరిగిపోయిందో ఇన్వెంటరీ ఎగ్జాస్ట్ కావాలి. సో మనకున్న జనాభా అవసరాలకు మనకి ఇన్వెంటరీకి మధ్యలో చాలా పెద్ద డిస్పారిటీ ఉంది. ఇన్వెంటరీ పెరిగింది. ఇన్వెంటరీ నెక్స్ట్ 1-2 yearsలో ఎప్పుడైతే ఇన్వెంటరీ తగ్గుతుందో ఆటోమేటిక్గా మళ్ళీ కొత్త డిమాండ్ పెరుగుతుంది. మీకు కొత్త డిమాండ్ మళ్ళీ ఎన్హాన్స్ అవుతుంది, కొత్త డిమాండ్ ఏర్పడుతుంది. అప్పుడు మళ్ళీ మీకు మళ్ళీ వర్టికల్ టేక్ ఆఫ్ ఉంటుంది. దిస్ ఈస్ ప్రిసైజ్లీ కాల్డ్ ఎస్ కన్సల్టేషన్. దీన్ని మనం కన్సల్టేషన్ ఫేజ్ అనుకోవాలి. డిమాండ్ అంటే కొనేవాళ్ళు లేరా, లేకపోతే రియల్ ఎస్టేట్ పడిందా, ఇవన్నీ దిస్ ఆల్ ఆర్ ఇల్లిటరేట్ వర్డ్స్. రియల్ ఎస్టేట్ పడిపోయిందంట, ఆ భాష ఎవరు మాట్లాడాలి? చదువురాని వాడు మాట్లాడాలి. రియల్ ఎస్టేట్ ఎందుకు పడదు? రియల్ ఎస్టేట్ పడదు. రియల్ ఎస్టేట్ కన్సల్టేట్ అవుతుంది. ప్రైసెస్ పడవు, ప్రైసెస్ స్టెబిలైజ్ అవుతాయి. దిస్ ఆర్ ది లాంగ్వేజ్ సంబడి హస్ టు స్పీక్ ఫ్రమ్ ఎకనామిక్ సెన్స్. మీరు పెద్ద బిల్డర్స్ చూడండి, యూ టేక్ బిగ్ టైమ్ పీపుల్, ప్రొఫెషనల్స్ చూడండి, వాళ్ళు ఇలాంటి భాష మాట్లాడరు.
రియల్ ఎస్టేట్ పడిందంట. వీళ్ళందరూ ఎవరు మాట్లాడతారంటే చదువురాని నిశానగాళ్ళు మాట్లాడతారు ఈ భాష. యూ షుడ్ నాట్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. సంబడి షుడ్ నాట్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. దిస్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ డర్త్. ఇక్కడ ఉంది డిమాండ్ సప్లై ఈక్వేషన్లో మనకు ఇన్వెంటరీ మొబిలైజ్ అయింది. అది తెలియని వాళ్ళ వల్ల మొబిలైజ్ అయింది. ఆర్గనైజ్ కంపెనీస్ ఇన్వెంటరీ మొబిలైజ్ చేయలేదు. వాళ్ళు క్యాష్ రిచ్గా ఉంటారు, వాళ్ళు అన్నీ చూసుకుంటారు. దే హ్యావ్ దేర్ బ్యాలెన్స్ షీట్స్ ప్రాపర్లీ మెయింటైన్. వాళ్ళ డిమాండ్ సప్లైలో వాళ్ళ అనలిటిక్స్ పర్ఫెక్ట్గా చేసుకుంటారు, వాళ్ళు కరెక్ట్గా వెళ్తారు. సమస్య ఎవరికి వస్తుందనంటే ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య, వాడికి తెలియదు. వాడు వైట్ అండ్ వైట్ ఖద్దర్లో వస్తాడు, వాడికి ఒక ఎన్డీవర్ కారు ఉంటుంది, వాడు టక్కున వస్తాడు, 2 కోట్లు తెస్తాడు, 3 కోట్లు అప్పు తెచ్చేస్తాడు, వడ్డీలో పెడతాడు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే అంటాడు. అంటే అది ఒక పర్సెప్షన్ వచ్చింది, అంటే ఇలాంటి ఒక పర్సెప్షన్ వచ్చింది. బట్ మీరు అన్నట్టుగా స్టెబిలైజ్ అయ్యాయి ప్రైసెస్. యాక్చువల్లీ ఇట్స్ అ గ్రేట్ టైమ్ టు బై. అలా చూసుకుంటే ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ టైమ్ టు బై. దిస్ ఈస్ అ టైమ్ వేర్ యూ హ్యావ్ టు గో ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్. 500 సంవత్సరాల చరిత్ర ఉన్న నగరంలో, ఇందాక మనం మాట్లాడుకున్న న్యూయార్క్ సిటీ గురించి, 300 సంవత్సరాల క్రితం న్యూయార్క్ నగరంలో ఎంతమంది కొట్టుకున్నారు, ఇందాక మనం ఐరిష్ వాళ్ళు కొట్టారు, అటు ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ అందరూ కొట్టుకున్న తర్వాత వాళ్ళ సమాధుల మీద ట్విన్ టవర్స్ వచ్చాయి. ఇదే హైదరాబాద్ కోసం చాలా బహుమనుల సుల్తాన్లు, కాకతీయులు, ఒకవైపు ఆజంజాయిలు యుద్ధాలు చేశారు, ఔరంగజేబ్ దండయాత్ర చేశారు. వీళ్ళందరూ చరిత్రలో కనుమరుగైపోయారు. పుస్తకాలు చదువుకోవాలి, బట్ నగరం అలాగే ఉంది కదా. ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసి, మీరు ఉంటారు, నేను ఉంటాను, ఈ రోజు ఉంటాం, రేపు పొద్దున బహుశా 50 ఏళ్ళు నేను పోతాను, ఇంకో 100 ఏళ్ళు మీరు ఉంటారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 years స్వప్న గారు ఇలాగే ఉంటారు. తర్వాత ఇమాజిన్ మీ పెడిగ్రీ, దే హ్యావ్ టు కంటిన్యూ, రైట్? అవును. ఈ నగరం ఇక్కడితో ఆగిపోదు కదా. 500 years చరిత్ర ఉన్న నగరం ఇక్కడితో ఆగిపోదు కదా. ఈ నగరం ఇంకొక 500 ఏళ్ళు ఉంటుంది, 50,000 ఏళ్ళు ఉంటుంది, 1,00,000 ఏళ్ళు ఉంటుంది, భూమి ఎంతకాలం ఉంటుంది. అండ్ ఇంకో ఫన్నీయెస్ట్ పార్ట్ మీకు చెప్తాను. హైదరాబాద్ సమాంతరంగా ఉన్న నగరాలు, దీనికి సమాంతరంగా ఉన్న నగరాలు, ఇందాక కుతుబ్ షాహీ గురించి మాట్లాడాను. కుతుబ్ షాహీ కొడుకు ఆయన ఉండే జంషెద్ అని చెప్పి, ఆయన వెళ్ళి హంపి రాజ్యంలో తలదాచుకున్నాడు రాయలవారి దగ్గర. హంపి మీద చాలా దాడులు జరిగాయి. బహుమని సుల్తాన్, అహ్మద్నగర్ సుల్తాన్ వీళ్ళందరూ కొట్టుకున్నారు, బాగా యుద్ధాలు జరిగాయి. ఈరోజు హంపి చరిత్రలో లేదు ఎక్కడ కూడా. ఇట్ ఈస్ ఎ గోస్ట్ సిటీ. బీజాపూర్ బహుమని సుల్తాన్లో ఇట్ ఈస్ ఎ స్మాల్ టౌన్. బీదర్ స్మాల్ టౌన్. అహ్మద్నగర్ ప్రాబబ్లీ కొంచెం ఒక లెవెల్లో ఉంది. గుల్బర్గా ఇప్పుడిప్పుడు మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తుంది. రాయచూరు ఒకప్పుడు పెద్ద నగరం, అది లేదు. విజయనగర సామ్రాజ్యం పక్కన పెడితే గజపతి నగర్, అక్కడ విజయనగరం, ఆ ఉత్తరాంధ్రలో ఉన్న విజయనగరం ఒకప్పుడు పెద్ద రాజ్యం ఉంది, గజపతి రాజులది. అది ఎక్కడ చిన్న ఊరు అయిపోయింది. అది స్మాల్ టౌన్. ఫైన్. ఇలాంటి లేపాక్షి ఒకప్పుడు పెద్ద నగరం. హైదరాబాద్ పక్కన ఇదే తూర్పు చాళుక్యులు, ఇదే బాదామి చాళుక్యులకు ఒక హెడ్ క్వార్టర్ ఉండేది, వాళ్ళకు ఒక క్యాపిటల్ సిటీ ఉండేది. దాని పేరు ఇంద్రపాల నగరం. అది ఎక్కడంటే మనకు తుమ్మలగూడెం అని ఇప్పుడు ప్రజెంట్ ఊరు, మన భువనగిరి దాటిన తర్వాత వలిగొండ మధ్యలో ఊరు ఉంటుంది, తుమ్మలగూడెం అని. దాని పేరు ఇంద్రపాల నగరం. ఒకప్పుడు దట్ హ్యాపెన్ టు బి ద క్యాపిటల్ సిటీ ఆఫ్ చాళుక్యాస్. దాని గురించి ఎవరు తెలియదు చూడండి. బట్ వేర్ యాజ్ హైదరాబాద్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. అంటే దిస్ సిటీ has withstand thriving city. Yeah, it's a growing city, it's a thriving city. It will only expand further. Yes. So ఇప్పుడు ప్రాక్టికాలిటీస్కి వస్తే అనిల్ గారు, చాలా హైదరాబాద్, నేను పక్కా హైదరాబాద్ ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ఐ రియలీ ఫీల్ ప్యాషనేట్ అబౌట్ దిస్ సిటీ. రాబోయే రోజుల్లో ఈ విస్తరణ జరుగుతోందని చెప్పారు. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలా చేయాలి, ఎలా అసలు రీసెర్చ్ చేయాలి? రీసెర్చ్ ఏంటంటే మీరు ఫస్ట్ చూసుకోండి ఎకనామిక్ జోన్స్ ఎక్కడ ఉన్నాయో. ఎకనామిక్ జోన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడున్న కండిషన్లో మీరే చెప్పండి మాకు. ఉన్నాయి ఎకనామిక్ జోన్స్. మీకు బెంగళూరు హైవే అంతా ఎకనామిక్ జోనే. సో బెంగళూరు హైవే రూట్లో ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ఎదుగుతాయి. బెంగళూరు హైవే అంతా ఎకనామిక్ జోనే. ఇటు శ్రీశైలం హైవే అంతా ఎకనామిక్ జోనే. ఇటు బాంబే హైవే మీద చాలా ఇప్పుడు ఐఐటి ఇలాంటివి చాలా వచ్చాయి. దిస్ ఆల్ హ్యాపెన్ టు బి అన్ ఎకనామిక్ జోన్. ఇవన్నీ గ్రోత్ ఇంజన్స్ ఇవన్నీ కూడా. లుక్ ఎట్ దిస్ కైండ్ ఆఫ్ లొకేషన్స్. ఈ లొకేషన్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. సపోజ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఈవీ కంపెనీ రాబోతుంది, ఒక ఎలక్ట్రానిక్ వెహికల్ కంపెనీ రాబోతుంది, ఒక ఫార్మా కంపెనీ రాబోతుంది. ఎంతమంది ఉంటారు అందులో ఉద్యోగులు? ఒక ఇండస్ట్రీ మీద డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండెన్స్ 1,00,000 మంది ఉంటారు. అందులో ఆ ఏరియాలో ఉండేవాళ్ళు, అక్కడ రెజిమెంట్ అయ్యేవాళ్ళు కనీసం 40,000 వేల మంది ఉంటారు. అంటే ఒక చిన్న సంస్థానం తయారు చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేని వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించే వాళ్ళు తయారవుతున్నారు అక్కడ. అంటే నెక్స్ట్ 4 to 5 yearsలో ఒక సెజ్లో, స్పెషల్ ఎకనామిక్ జోన్లో మీకు 1,00,000 నుంచి 2,00,000 మంది పాపులేషన్ రాబోతుంది. ఐమ్ టాకింగ్ అబౌట్ వెరీ హైపోథెటికలీ అబౌట్ అ స్మాల్ లొకేషన్. అలాంటివి మీకు చాలా ఉన్నాయి హైదరాబాద్లో. దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ లొకేషన్స్ ఆఫ్ దట్ కైండ్. అలాంటి లొకేషన్ని మీరు ఐడెంటిఫై చేయండి, రీసెర్చ్ చేయండి దాని మీద. రైట్. ఇది ఫస్ట్ పాయింట్. అంటే వచ్చే 5 నుంచి 6 ఏళ్లలో ఇక్కడ ఎంతమంది ఉద్యోగస్తులు రాబోతున్నారు, ఇక్కడ హైవే ఎలా ఉంది, ఇది చూసుకోవడం. రెండోది, నెవర్ బై అన్అప్రూవ్డ్ లేఅవుట్స్. రేరా అప్రూవ్డ్. ఎప్పుడైనా సరే రేరా అప్రూవ్డ్ మాత్రమే కొనాలి. ఐదర్ ఇట్ క్యాన్ బి డిటిసిపి ఆర్ హెచ్ఎండి. రేరా అప్రూవ్డ్ వాళ్ళు చూపిస్తారండి, ఏమన్నా పెడతారు, బోర్డు మీద పెడతారు.
బోర్డు మీద ఉంటుంది మీకు రేరా అప్రూవల్. ఉంటుంది, బట్ అది నమ్మచ్చా అని నేను కూడా పెట్టుకోవచ్చు కదా, అంతే ఉంది. రేరా ఇస్ గవర్నమెంట్ ఏజెన్సీ అండి. ఐ నో, బట్ రేరా అప్రూవ్డ్ అని పెట్టిన బోర్డు నమ్మచ్చా? ఇంకేమన్నా ప్రూఫ్ అడగాల? ప్రూఫ్ మీరు అడగండి, రేరా నెంబర్ పెడతారు, మీరు సిస్టమ్ లో కొట్టేసి మీకు కావాల్సిన డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్స్ అడగండి ఇస్తారు. డ్యూ డిలిజెన్స్ చెప్తున్నా. యా, డ్యూ డిలిజెన్స్ ఏంటంటే మీరు రేరా అప్రూవల్ సర్టిఫికేట్ అడగండి ఇస్తారు, వాళ్ళ డాక్యుమెంటేషన్ ఇస్తారు, మీకు లింక్ డాక్యుమెంట్ పెద్ద బుక్ ఉంటుంది మొత్తం ఇచ్చేస్తారు, మీ అడ్వకేట్కి ఇవ్వండి, ఆయన స్టడీ చేస్తారు. వెన్ యూఆర్ గోయింగ్ అండ్ బయింగ్ మీకు కొన్ని మూడు సూత్రాలు చెప్తాను, ప్రధానమైన 3 సూత్రాలు. ఒకటి, ల్యాండ్ కొనేప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గ్రోత్ కారిడార్లో కొనుక్కోండి. అది హైవే ఫేసింగే ఉండాలి. ఐదర్ ఇట్ హ్యాస్ టు బి మినిమం 100 feet రోడ్డు ఉండాలి. మినిమం 100 feet రోడ్డు లేకపోతే మీరు కొనొద్దు. ఇది ఇప్పుడున్న పరిస్థితిలో. భవిష్యత్తు అది కుకట్పల్లి అయినప్పుడు మీకు 10 feet రోడ్డు దొరకదు, బట్ అంతవరకు టైం ఉంది. ప్రస్తుతానికి మీరు 100 feet రోడ్డు మీద ఉండే లేవట్టే చూడండి. ఒకటి, అలాంటివి చాలా ఉన్నాయి. రేట్ని మీరు బార్గెన్ చేయండి ఇప్పుడున్న కండిషన్లో. మూడోది, మీరు ఖచ్చితంగా నాన్ రేరా అప్రూవల్ కొనకూడదు, అది నేరం. మీరు రేరా అప్రూవల్ మాత్రమే కొనాలి. దానివల్ల ప్రభుత్వానికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతున్నారు. రేపు పొద్దున్న గ్రీవెన్సెస్ వస్తే గవర్నమెంట్ విల్ బి ఇన్ పొజిషన్ టు హెల్ప్ యూ. రైట్, ఓకే. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, వెన్ యూఆర్ పేయింగ్ యువర్ మనీ, డోంట్ గివ్ యువర్ 100% మనీ ఎట్ 1 shot. డోంట్ గివ్ యువర్ మనీ ఎట్ 100 shot. మీరు మీకు ఒక లేఅవుట్కి వెళ్ళారు, చూశారు, మీకు ప్రోడక్ట్ నచ్చింది, మీకు ఈస్ట్ ఫేసింగో, వెస్ట్ ఫేసింగో, సౌత్ ఫేసింగో, వాస్తు, మనకు అన్ని జాతకాలు అవసరం లేదు. ఎందుకు 5-10 లక్షలు ఇస్తారు? ₹1,00,000 ఇవ్వండి, అంతగానే వేయకండి. ఓ ₹1,00,000 అడ్వాన్స్ ఇవ్వండి అంతే. దానికి నోటరీ తీసుకోండి, ₹100 బాండ్ పేపర్ మీద తీసుకోండి. నేను ₹1,00,000 ఇచ్చాను బాబు అని చెప్పి ఆయన ఇస్తారు. రిసిప్ట్ కాదు, ₹100 అగ్రిమెంటే తీసుకోండి డైరెక్ట్గా. మీరు మీ ఇల్లు ఉన్నదండి, మీరు ఇల్లు ఇప్పుడు ఎలా చేస్తారు? అంతే కదా, అగ్రిమెంట్ ఎలా రాసుకుంటారు? అగ్రిమెంటే తీసుకోవాలి. రిసిప్ట్ చెల్లదు, రిసిప్ట్కి వాల్యూ లేదు. అగ్రిమెంట్ సేల్ ఆఫ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకోవాల్సిందే. ₹100 బాండ్ పేపర్ మీద తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ రోజు ఆ సంబంధిత లేఅవుట్ ఓనర్ ఎవరైతే వస్తారో రిజిస్ట్రేషన్ చేసేవాడు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వీలుంటే మీ చెక్కులు అందులో మెన్షన్ చేసుకోవచ్చు అగ్రిమెంట్లో. ఆ చెక్కులు లేదా మీకు ఒకవేళ క్యాష్ ఉంటే క్యాష్, విచ్ ఆర్ ద వే మీకు మీ లాస్ ప్రకారం, మీ ట్యాక్సేషన్ లాస్ ప్రకారము, ఆ ట్యాక్స్ లాస్ ఏం సూట్ అవుతుందో ఆ ట్యాక్స్ లాస్ ప్రకారము మీరు ఖచ్చితంగా మీరు దాన్ని చెక్ నెంబర్ మెన్షన్ చేసి ఆ అగ్రిమెంట్లో చెల్లకుంటే మీ అగ్రిమెంట్ కూడా చెల్లలేండి, అది మెన్షన్ చేసి సెటిల్ చేసేసుకోండి ఆ రోజు అక్కడ. అంతే తప్పిస్తే ముందే మీ డబ్బులు మొత్తం ఇచ్చేసి వాడు రిజిస్ట్రేషన్ చేయక మీరు వాడి చుట్టూ తిరగడం అంతా నాన్ సెన్స్. ఇలాంటి గొడవలు హైదరాబాద్లో చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 1 yearలో ఇలాంటి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ధరణి పోర్టల్లోకి వెళ్ళిపోతుందండి. ఎస్, ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇమీడియట్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు అన్ని ఆర్గనైజ్ అయిపోయాయి. అన్ని ఆర్గనైజ్. ఎందుకంటే చాలా కాలం క్రితం కొన్న వాళ్ళవి కొంతమంది పేర్లు ధరణిలోకి రాలేదని చెప్పి చాలా మంది ఇప్పుడు లేదు. అక్కడెక్కడ ఒక పోర్టల్లో ఖచ్చితంగా ఏవో ఇష్యూస్ ఉంటాయి లేండి, ఎందుకు ఉండకుండా ఎందో ఉంటాయి. అవన్నీ గవర్నమెంట్ అడ్రస్ చేస్తుంది కదా, దాని సంబంధిత శాఖలు ఉంటాయి, వాళ్ళు అడ్రస్ చేస్తూ ఉంటారు. మన వరకు ఇష్యూ వస్తే మనం చెప్పలేము, మన వ్యక్తిగతంగా రావాలి. ఇప్పుడు వీళ్ళు చెప్పిన గ్రేప్ పైన వాళ్ళు అన్నారు వీళ్ళన్నారు కాదు కదా. నిజంగా నేనేం ఫేస్ చేశాను, నేనేం ఫేస్ చేయలేదు, మీరు ఫేస్ చేశారు, మీరు ఫేస్ చేయాలి. ఆ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంబంధిత ఎంఆర్ఓ దగ్గరకో, సబ్ రిజిస్టర్ ఆఫీస్కో, లేకపోతే డిపార్ట్మెంట్స్కి వెళ్తారు, ఆ గ్రీవెన్స్ని సార్ట్ అవుట్ చేసుకుంటారు. అక్కడ ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్లు ఉంటారు, ఎంతోమంది ఉన్నారు దాని ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయడానికి. యాజ్ అ పోర్టల్ ఇస్ అ సేఫ్ పోర్టల్, అది ఒక రక్షణ కవచము. దాని పేరు మార్చి ఇప్పుడు మారుస్తూ అంటున్నారు, భూభారతి పేరు మారుస్తున్నారు. విచ్ ఆర్ ద నేమ్ ఇట్ ఈస్. యాప్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. మనకు యూపీఐ అనే యాప్ ₹10 ట్రాన్సాక్షన్కి యాప్ వాడుతున్నాం మనము. టీ కొట్టు దగ్గరనే సిగరెట్ కొనుక్కోవడానికి ₹10 యాప్ వాడుతున్నాం. అలాంటిది కొన్ని ₹1,00,000 విలువైన వస్తువులు ఉన్నప్పుడు అది యాప్లో ఉండకపోతే ఎలాగా? అంతే కదా, అది ఉండాలి కదా ఖచ్చితంగా. ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద పోర్టల్ సో దట్ కెనాట్ గెట్ ఫోర్జ్డ్. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జనరల్గా ఐ వాంట్ టు టెల్ ద పీపుల్ ఆల్సో బయింగ్ ద ల్యాండ్స్, వెన్ యూ వాంటెడ్ టు బై ఎ ప్రాపర్టీ, మీరు ఒక ప్రాపర్టీ కొనాలని మీరు డిసైడ్ అయ్యి తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో పక్క మీ ఫ్రెండ్స్నో లేకపోతే అంకుల్స్నో ఆంటీస్నో వీళ్ళో వాళ్ళ సలహా వినకండి. 90% ఆఫ్ ద టైమ్ యువర్ ఓన్ ఫ్యామిలీ విల్ పుల్ యువర్ లెగ్ డౌన్. ఇది స్వీయ అనుభవం. మీరు ఏదైనా వస్తువు కొనాలనుకుంటే, భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నప్పుడు మీ సొంత బుర్ర మాత్రమే వాడండి. 1,00,000 మంది 1,00,000 ఐడియాలు ఇస్తారు. మీ రీసెర్చ్ ఎప్పుడైతే చేసుకొని ఎస్ దిస్ రీసెర్చ్ ఈజ్ కరెక్ట్, నా అవగాహన కరెక్ట్, మీరు అవగాహన పెంచుకోవడానికి 10 మందిని అడగండి, 100 మందిని అడగండి, 1000 మందిని అడగండి. అవగాహన పెంచుకొని మీరు ఒక డెసిషన్ వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందామని మీరు ఫుడ్ డౌన్ చేసిన తర్వాత ఇంకెవ్వరి మాట నమ్మకండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ప్రిడామినెంట్లీ ఏమవుతుందంటే జెలసీలు చాలా ఉంటాయి. చాలామంది మిమ్మల్ని మీరు ఎదుగుతుంటే డిస్కరేజ్ చేస్తారు, పిచ్చి చెప్పుకుంటూ వస్తారు. డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దట్స్. ఇది ₹100 బాండ్ పేపర్ మీద మీరు డబ్బులు ముట్టినట్టు ఒక రసీదు తీసుకోవడము, అంటే అగ్రిమెంట్ చేసుకోవడము. రెండోది
pay the money at the time of registration. Adi. Don't get hurry in paying your 100% of money much before that. ఇంకొక ముఖ్యమైన విషయం, there are a lot of money laundering scams which are happening in Hyderabad. అవును. రియల్ ఎస్టేట్ పేరు మీద చాలా మంది ఫ్రాడ్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్థిక నేరగాలు, ఆర్థిక అత్యాచారాలు, మనీ లాండరింగ్ స్కామ్స్ చేస్తున్నారు. ఇది ఒక సెషన్ మనం సపరేట్ చేద్దాము. విత్ నేను డాక్యుమెంటేషన్ ప్రూఫ్ పెట్టుకుని మేము ముందు కూర్చుంటాను. రైట్ ఎలాంటి నేరాలు తెలియాలి కాబట్టి. ఇది తెలియదు. మీరు సైబర్ విజిల్ బ్లోయర్గా ఉన్నారు సైబర్ క్రైమ్లో. అవును. ఖచ్చితంగా ఈ విషయం మేము డిస్కస్ చేద్దాము. ఇందులో మనీ లాండరింగ్ స్కామ్స్కు జనాలు దూరంగా ఉండాలి. మీరు ₹1,00,00,000 పెడితే మీకు 1,50,00,000 ఇస్తాను సంవత్సరంలో ఎవరైతే చెప్తున్నాడో ఖచ్చితంగా వాడు మేము విజిల్ బ్లో చేయాలి. సంబంధిత శాఖలకు, పోలీస్ డిపార్ట్మెంట్కు వాడి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వేర్ ఈజ్ ఈ గెటింగ్ దట్ మనీ ఫ్రమ్ అనేది. అది పాసిబుల్ కాదు, అది ఫ్రాడ్ చేసేవాడు ఎట్లా నేరస్తుడే. ఆ ఫ్రాడ్లో భాగస్వామ్యం అయినందుకు మీరు కూడా నేరస్తులే అవుతారు. ఖచ్చితంగా ఇది చాలా అప్రమత్తం చేసిన ఈ విషయానికి చాలా మంది రియాక్ట్ అవుతారండి. సో మొత్తానికి వాట్ వీఆర్ concluding today is that real estate in and around Hyderabad is on an upward rise trend, and ఎప్పుడు ఎంత పెట్టినా, ఎంత కొద్దిగా ఉన్నా, చిన్న పీస్ ఆఫ్ భూమి అయినా ఎక్కడైనా కొనుక్కుంటే ఖచ్చితంగా అది ఎదుగుతుంది, పెరుగుతుంది దాని ధర. అండ్ ఎప్పటికైనా అది లాభసాటిగా రాబోయే తరాలకైతే ఇంకా మరింతగా ఒక పీస్ ఆఫ్ హైదరాబాద్ మన చేతిలో ఉందనే ఒక తృప్తి కూడా కలుగుతుంది. దట్స్ ద బిగ్గర్ థింగ్ టు హ్యావ్. బట్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ థరో అనాలిసిస్ టుడే అనిల్ గారు. భూమిని మీరు ఎంజాయ్ చేయాలండి. యూ హ్యావ్ టు ఫీల్ యువర్ ల్యాండ్. మీ మట్టి వాసనని మీరు అనుభవించాలి. మీరు ఈ మట్టి వాసన ఆస్వాదించాలి. అది హానెస్ట్లీ స్పీకింగ్ మీకు వేరే చోట గాలిలో ఉండే ఇళ్ళల్లో అది రాదు. మీకు మీ భూమిలో మీ పాదధూళిని ఏదైతే ఉందో దాన్ని మీరు అనుభవించగలగాలి, మీరు ఆస్వాదించాలి. తప్పకుండా ఆ మట్టిని. మీరు ఇచ్చిన స్ఫూర్తితో అదే పని చేయబోతున్నారు. బట్ మరిన్ని వివరాలు, వాళ్ళకి డీటెయిల్స్, డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడగమని చెప్పి మీ నంబర్ ఇచ్చేస్తాను. ఇవ్వండి, తప్పకుండా నేను చెప్తాను. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. నమస్కారం.